దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న యూనియన్ బడ్జెట్ ఇవాళ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెడతారు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ ప్రతిని రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్లో వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలకు ఆర్థిక క్రమశిక్షణకు మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటించనుందా? ఆర్థిక నిపుణుల అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ ఉండబోయేటువంటి బడ్జెట్ ఎలా ఉండబోతుంది? ఏ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? మూలధన వ్యయం ఏ విధంగా ఉంటుంది? ఓవరాల్గా ఆదాయ వ్యయాలు వివిధ రంగాల యొక్క ప్రాతిపదికన వేటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? అండ్ దాంతోపాటు ఈ సంవత్సరంలో జరగబోయేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి యూనియన్ బడ్జెట్లో ఏ విధమైనటువంటి కేటాయింపులు ఉంటాయి అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. దిలీప్ ఆచారి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి దిలీప్ ఆచారి గారు, వెల్కమ్ టు ద డిబేట్. అనిల్ కుమార్ గారు, వీరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. నమస్తే అండి అనిల్ కుమార్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా చరణ్ గారు, మీరే చెప్పాలి. మనకు మొన్న ఆర్థిక సర్వే చూసిన తర్వాత జాన్ 29న ఆర్థిక సర్వే ఇచ్చారు. సో దాని పట్ల సర్వే చూసిన తర్వాత కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. ఏ విధంగా ఉండొచ్చు బడ్జెట్, ట్యాక్స్కు సంబంధించి కావచ్చు, వివిధ రంగాల కేటాయింపులకు సంబంధించి కావచ్చు, మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఈ ప్రొడక్షన్కు సంబంధించి ఎలా ఉంటాయి అనేటువంటి కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. అండ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా. అండ్ మీ ఒపీనియన్ ప్రకారం ఆర్థిక సర్వే చూసిన తర్వాత ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉంటుందన్న అంచనా ఉంది మీకు? మీరు చూడండి మేడం, ఖచ్చితంగా పోయినసారి బడ్జెట్ కూడా చాలా స్పష్టంగా ఏ రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్లు ఉంటాయో ఆ రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా పోయినసారి బడ్జెట్ మీరు చూసి బీహార్ చీర ధరించి నిర్మలా సీతారామన్ గారు పెద్ద ఎత్తున బీహార్ కు నిధులు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు కూడా చూడండి, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, పుడిచేరి కావచ్చు, అదే కాకుండా తమిళనాడు కావచ్చు, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కావచ్చు, ఆ రాష్ట్రాల సెంటిమెంట్ సంబంధించిన వ్యవహారాలు ఖచ్చితంగా మీరు పార్లమెంట్ లో మీరు ప్రతిబింబం అయితే చూస్తారు. ఎందుకంటే పోయినసారి బీహార్ సమయంలో మఖానా బోర్డు ఇచ్చిరు, పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ నిధులు ఇచ్చిరు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిధులు ఇచ్చిరు. అదే కాకుండా బీహార్ చీర ధరించి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అదే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే చాలా అడిగినాం మనం కూడా. ఎందుకంటే మూసి పునరుద్ధరింపజేయడం కోసం 6,000 కోట్ల రూపాయలు సాయం చేయండి అని చెప్పేసి మెట్రో విస్తరణ సంబంధించి phase 2, phase 3కి సంబంధించి కేంద్రం 10% వాటా మాత్రం ఉంది, 50% భరించండి. లక్నో మెట్రో విస్తరణ కేంద్రం 50% భరిస్తుందని, అదే కాకుండా త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైల్ రింగ్ కావచ్చు, 4 సిటీ నిర్మాణం కోసం కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు 12 లైన్ల నిర్మాణం కోసం, అదేవిధంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ అనుసంధానం చేస్తూ, ఎందుకంటే డ్రై పోర్ట్ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్రంలో పోర్టుల అనుసంధానంలో భాగంగా 12 లైన్ల రోడ్లు కావచ్చు, అదే కాకుండా తెలంగాణ సంబంధించి దాదాపు 1,20,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్రం నుంచి ప్రత్యేకంగా కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. పోయినసారి అంతంత మాత్రమే, మరి ఈసారి ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన. ఈసారి కూడా అదే కూడా, ఎందుకంటే 4 రాష్ట్రాలు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర మొత్తం దృష్టి అంతా ఆ 4 రాష్ట్రాల మీద ఉంటాయి. ఎలక్షన్లు వస్తున్న రాష్ట్రాలకు అత్యధికంగా నిధులు కావచ్చు, ఎలక్షన్లు వస్తున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఆ ప్రజలను ఆకర్షించే ప్రయత్నంలో ప్రతి బడ్జెట్ కూడా ఆ విధమైనటువంటి పొగలతో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఈసారి నిర్మలా మీ అంచనా ప్రకారం ఇప్పుడు జరగబోయేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్రాలకే ప్రధానంగా కేటాయింపులు ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంది అని అంటారు. మీరు చూడండి, 11 గంటల తర్వాత అదే అర్థమవుతుంది. ఆ రాష్ట్రాలకు సంబంధించిన సెంటిమెంట్లు ఉంటాయి, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిధులు ఉంటాయి, ఆ రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక పోషకాలు ఉంటాయి. ఎలక్షన్ వస్తున్న రాష్ట్రాలు ఒక విధంగా, ఎలక్షన్ రాని రాష్ట్రాలకు ఒక విధంగా కేంద్రం వ్యవహరిస్తా ఉన్నది చాలా స్పష్టం. దానిలో భాగంగా మనం ఇప్పటికే చాలా బడ్జెట్లలో అది వాస్తవ రూపం దాల్చింది. అదే కాకుండా ఢిల్లీ ఎలక్షన్లు వస్తుంటే, అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ తక్కువ చేస్తుడు, బీహార్ ఎలక్షన్లు వస్తుండే ఒక విధంగా, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ తో పాటు రకరకాల అదే జిఎస్టీ స్లాబ్లు బీహార్ ఎలక్షన్లు అప్పుడు, తర్వాత ఏకంగా సింధూర్ ఆపరేషన్ డైరెక్ట్ ప్రధానమంత్రి గారు వచ్చి బీహార్ లో స్పీచ్ ఇస్తారు. మీరు రకరకాల విధానాలతోటి కేంద్రంలో ప్రతిసారి బడ్జెట్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అంటే చరణ్ గారు ఆ ఎన్నికల టైంలో అయినా కూడా జిఎస్టీ స్లాబ్ల సవరణ ఏదైతే జరిగిందో, కుదించబడ్డాయో, ఇవన్నీ మరి దేశం మొత్తానికి యూజ్ అవ్వదా మేడం? ఇప్పుడు దేశం మొత్తానికి యూజ్ అయినా కూడా మీరు చూస్తాం, మన 12 లక్షల రిబేట్ తోటి
ఢిల్లీలో 40 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. 40 లక్షల మంది ఎంప్లాయీ లాభం చూడదు, వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ ఓట్లు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా అత్యధికంగా కేజ్రీవాల్ కన్నా కూడా ఎక్కువ ఉచిత పథకాలు ఇస్తానని చెప్పడం తోటి అటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్. అంటే మీ అంచనా ప్రకారం ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో మెజారిటీ ఓటర్లను టార్గెట్ చేస్తే ఉపయుక్తంగా దేశవ్యాప్తంగా ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని చూస్ చేసుకుంటారు, ఆ అంశాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు, నిధులు కేటాయిస్తారు అనేది మీ వాయిస్, అంతేనా? మీరు 11 గంటలు చూడండి, చూద్దాం. ఏదైతే మనం మాట్లాడుకున్నామో అది పునరావృతం. ఎందుకంటే మీరు సింగోల్ సంబంధించి పార్లమెంట్ ప్రారంభం సందర్భంగా సింగోల్ తీసుకొచ్చి పెట్టారు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, నిర్మలా సీతారామన్ ఆమె రికార్డు స్థాయి బ్రేక్ చేయబోతా ఉంది. 9 సార్లు ఒకే ప్రధానమంత్రి గారి దగ్గర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి చరిత్రలో నిలవబోతా ఉంది. అయినా తమిళనాడు సంబంధించినటువంటి వారు, అదే కాకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంతో వారికి మరి మంచి సంబంధాలు కావచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఉండిపోయిన వ్యక్తి అయినప్పటికీ కూడా తెలంగాణ విషయంలో విభజన హామీలు చాలా ఉన్నాయి. విభజన హామీలు అపరిష్కృతంగాని చాలా ఉన్నాయి. చాలా కావాలని చెప్పి అడిగిన గతంలోనేమో డిపిఆర్లు ఇస్తలేరు, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాం, డిపిఆర్లు ఇస్తున్నాం, ఇవి కావాలి, ఇట్లా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మీ అంచనా ఎట్లా ఉంది? ఎక్స్పెక్టేషన్ అంటే కేటాయింపులు ఏ విధంగా ఉంటాయని అనుకుంటున్నారు, ప్రాజెక్టుల వైజ్ కావచ్చు, ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించి? అదే మేడం, తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు మనం చాలా ఒకటి కాదు, నవోదయ స్కూల్ కానీ మూల పెడితే, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాన్ని మూల పెడితే చాలా తెలంగాణకి ఏం కావాలి. అదే కాకుండా ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చినాం, కేంద్రం సాయం కావాలని చెప్పి కోరినాం. ఒకటి కాదు, యంగ్ ఇండియా స్కూల్ మేము తెలంగాణ రాష్ట్రం ఇంట్రొడ్యూస్ చేసినాం, దానికి కూడా నిధులు కావాలని చెప్పేసి అడిగినాం. ఎందుకంటే మొన్ననే చాలా ఆనంద్ మహేంద్ర గారు ఒక సర్వే వచ్చింది, ఏ సిటీల ద్వారా జీడిపికి ఆదాయం వస్తా ఉంది కాబట్టి 20 సంవత్సరాల మాస్టర్ ప్లాన్ ఉండాలని చెప్పేసి వారు కూడా మాట్లాడారు. సర్వే కూడా అదే చెప్పింది, 20 సంవత్సరాల మాస్టర్ ప్లాన్ తో ముందుకు పోతేనే అదేవిధంగా ఏ టౌన్ అయినా, ఏ మున్సిపల్ అయినా, ఏ కార్పొరేషన్ డెవలప్మెంట్ అయితే చెప్పేసి ఆ సర్వే అది వచ్చిన పరిస్థితి. దానిలో భాగంగా 2047 లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒక గ్లోబల్ సిటీ నిర్మాణంలో భాగంగా పోర్ట్ సిటీ నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఇప్పటికే జిహెచ్ఎంసీ మనం విస్తరించుకున్నాం. ఎందుకంటే 300 కార్పొరేటర్తో దేశంలో రికార్డు స్థాయిలో అత్యధికంగా పాపులేషన్ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఆ అవసరాల తగ్గట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు అన్ని కూడా చాలా కేంద్రం దగ్గరికి, కేంద్ర మంత్రుల దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి పోయి చాలా పెద్ద ఎత్తున విన్నపాలు కావచ్చు, దానికి సంబంధించిన డిపిఆర్లు కావచ్చు, దానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కావచ్చు. మనకు జాతీయ హోదా కూడా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అడిగినాం ఇంతవరకు. అదేవిధంగా పోతిరెడ్డి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అడిగింది, ఇప్పుడు జాతీయ సంబంధించిన ప్రాజెక్ట్ కు ఇంతవరకు ఊసేయలేదు. అదే కాకుండా జాతీయ ప్రాజెక్ట్ కావచ్చు, తర్వాత మన సమ్మక్క సారకు కూడా మనం జాతీయ హోదా ఇయ్యాలని చెప్పేసి అడిగినాం. కానీ ఓన్లీ జస్ట్ 3,70,00,000 మాత్రం. చరణ్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటే ఒకసారి బీజేపీ వర్షన్ విన్న తర్వాత దిలీపాచారి గారు, ఒకవైపు తెలంగాణకు రావాల్సినటువంటి అంటే కీలక నిధులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, అనుమతులు కావచ్చు, కొన్ని నిలిచిపోయినవి ఉన్నాయి. వాటి పట్ల దాదాపు 12 విభాగాలకు సంబంధించి 47 అంశాలు కేంద్ర పరిధిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ బడ్జెట్కు సంబంధించి పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది తెలంగాణ సర్కార్. అయితే ఈ క్రమంలో అటు ఎన్నికలు ఉన్నటువంటి టైంలో మీరు డెఫినెట్గా ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలకే పెద్దపీట వేస్తారు అన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తోంది. తెలంగాణకు సంబంధించి ఆశలు ఉన్నాయి కానీ అవి అడియాసలు అవుతాయి అన్నటువంటి డౌట్ ఉంది ఒక మాటలో చెప్పాలంటే. సో చెప్పండి మీ వర్షన్. నమస్తే జ్యోత్స్న గారు. నమస్తే. ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు ప్రవేశపెడుతున్నది కనుక దేశం ముందుకు పోవాలని అనుకుంటే రాష్ట్రాలు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాల్సి ఉంటది. దానికనే కదా మేము ప్రతిసారి చెప్తున్నాము, అభివృద్ధి సమ్మిళితం కావాలి. ఒక వర్గము లేదనుకుంటే ఒక ప్రాంతము లేకుంటే ఒక సంస్థ డెవలప్ అయితే దేశము 2047 వరకు వికసిత భారత్ ఆవిష్కరణ కాదు, అది మన టార్గెట్ కదా. వికసిత భారత్ అంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చేటువంటి రాష్ట్రాలకు సంబంధించి అక్కడ కేటాయింపులు అవి ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో మరి అలా అన్నా కూడా అవి ఆ రాష్ట్రాలకు సంబంధించిందేం కాదు కదా. ఏవైతే ఎలక్షన్స్ వస్తాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ ఏం కాదు కదా. అదే చెప్తున్నాం జోస్నా గారు. ఇప్పుడు తెలంగాణ కాదన్నారు కదా, అది కూడా కాదు కదా అంటున్నా. కాదు, నేను అదే చెప్తా ఉన్నా. మిత్రుడు ఏమంటున్నాడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ వేస్తే ఢిల్లీలో ఓట్లు వేసిర్రు అని చెప్తా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ దేశవ్యాప్తంగా డిడక్షన్ ఇస్తున్నాం కదా, నాట్ ఓన్లీ ఢిల్లీ. అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారంటే అక్కడ కట్టినారంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు. దాని గురించి పెద్దగా మనం వరి కావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే సమ్మిళిత అభివృద్ధి, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్, ఈ నినాదము నరేంద్ర మోడీ గారు
ఇస్తున్నాడు అని అంటే ఉట్టిగా నినాదాలకు పరిమితమైన అభివృద్ధి కాదు మేడం ఇది. ఉమ్, భారతదేశము మొన్న వచ్చిన ఆర్థిక సర్వే చూడండి మీరు, ఆర్థిక సర్వే కంటే ముందు వచ్చిన ఒక ఎకనామిక్ సర్వే వచ్చింది కదా, అదే ఆర్థిక సర్వే వచ్చింది కదా, ఆ సర్వేలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశము చాలా 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 ముందు వరుసలో ఉంది. దాదాపు 6.8% జీడిపి నుంచి 7.2% వరకు జీడిపి వృద్ధి చెందుతుందని చెప్పి ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇది ఏ దేశానికి ఇంక్లూడింగ్ అమెరికా కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెందట్లేదు, చైనా కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెందట్లేదు అని చెప్పి మనకు ఆర్థిక నివేదిక వచ్చింది కదా. దీనికి కారణం ఏంది? భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతుందంటే కారణం ఏంది? ఒక ప్రాంతానికో ఎన్నికలను దృష్టి పెట్టుకోనో లేకుంటే పార్టీలను దృష్టిలో పెట్టుకోనో బడ్జెట్ కేటాయింపులు ఉంటే ఒక్క సంవత్సరం అంటే ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంటది. జ్యోత్స్న గారు 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి బడ్జెట్ ప్రవేశపెడుతున్న విధానం చూసి కూడా ఇంకా మీరు ఆ రంధ్రాన్వేషణ చేయడం మాత్రం బాగలేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఒకటి, మీరు అవునన్నా కాదన్నా మీరు ఎంత బురద చల్లడం కోసం ప్రయత్నం చేసినా, లేదనుకుంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని చెప్పి మీరు ఏదైతే ఈ రోజు టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతా ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ఒక ఉందాగానే కేంద్ర ప్రభుత్వంతో ప్రవర్తిస్తున్నాడని నేను భావిస్తా ఉన్నా. మొన్న ఆదిలాబాదు బహిరంగ సభ లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. వారు ఏం చెప్పిర్రు? మాకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుంది కాబట్టి మేము ఈ ధైర్యంతో చెప్తా ఉన్నాం 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుతాం 2047 వరకు తెలంగాణ అని చెప్పి వారేమో డంకా బజాయించి చెప్తా ఉన్నారు. మాకు అన్ని వస్తా ఉన్నాయి, ఇంకా రావాల్సినవి కూడా మేము అడుగుతా ఉన్నాము, వాటికి కూడా సానుకూల స్పందన ఉంది కేంద్రం నుంచి. నేను 50 సార్లు కలిసిన ఢిల్లీకి పోయి అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. ఎందుకు కలుస్తా ఉన్నాడు? ఏమి స్పందన లేకుంటేనే, పాజిటివ్నెస్ లేకుంటేనే మళ్ళీ పోవడానికి అవకాశం ఉంటుందా అండి? రాష్ట్ర అధిపతి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఖుద్దు, నేను చాలా పాజిటివ్ వేలో నరేంద్ర మోడీ గారిని పెద్దన్నగా భావిస్తా ఉన్నా, ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఇస్తున్నారు, చేస్తున్నారు, సహకరించాలి అని కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నాం, పెద్దన్నలాగా చూస్తున్నాం, బడాబాయ్ అని చెప్పేసి అన్నది విన్నారు. అట్ ద సేమ్ టైం ఇవ్వలేదు అన్నదాన్ని కూడా మరి తీసుకోవాలిగా. సరిగా సహకరించట్లేదు, ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా కూడా మా శక్తి వంచన లేకుండా మేము వెళ్తున్నాము, అయినా మాకు సహకరించట్లేదు అన్నటువంటి బైట్స్ కూడా సార్ ఉన్నాయి. మరి కొన్ని అంశాలు ఉన్నాయి జ్యోత్స్న గారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని అంటున్నారు. అది ఎట్లా సాధ్యమైతుంది? మీరు డిపిఆర్ఏ ఆమోదం పొందలేదు, డిపిఆర్ తిప్పి పంపించారు, అది తప్పుల తడకగా ఉంది, డిపిఆర్ సక్రమంగా ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి డిపిఆర్ ఆమోదం పొందలేకపోతుందని అంటే మీ చిత్తశుద్ధి ఏందనేది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించిపోయిందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది కదా, మీరెందుకు కాలయాపన చేస్తున్నారు? మీకెందుకు చిత్తశుద్ధి, నిజాయితీ లేదు? ఇప్పుడు ముందాగా మాట్లాడుకుందాం. ఏం రాజకీయ పార్టీలుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ పైన మనం పాజిటివ్ గా, ఇప్పుడు వారు శుభం బల్కరా నాయన అంటే ఏం మాట్లాడుతున్నారు? 11 గంటలకు చూడండి మేడం, మొత్తం అక్కడిస్తారు ఇక్కడిస్తారు, మాకేమి ఇచ్చిన ఏంది? దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల నిధులు ఈ 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చినాయని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాము, అంకెలతో సహా, ఆధారాలతో సహా. మీరు దాన్ని నమ్మట్లేదు, కానీ ప్రజలు విశ్వసిస్తున్నారు. తెలంగాణ పైన చిన్న చూపు చూస్తున్నామని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ తెలంగాణ ప్రజలు అట్లా అనుకోవట్లేదు. తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిన్న స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాయి జ్యోత్స్న గారు. ఒక చిన్న ఉదాహరణ, పెండింగ్ లో ఉన్న 3,500 కోట్ల రూపాయలు స్థానిక సంస్థల నిధులు ఉంటే 2,500 కోట్ల రూపాయలు ఒకటే షాట్ లో రిలీజ్ చేసినరా లేదా? ఈ రోజు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఖర్చు పెట్టిన నిధులన్నీ మున్సిపాలిటీ లోపల ఈ 2 సంవత్సరాల లోపల ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మేమెన్ని మా నిధుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నా. ఇప్పుడు అది ఇది కాదు, వీరి మిత్రుడే చావల కిరణ్ రెడ్డి గారు, ఒకటే నిమిషం చరణ్ భాయ్, ఒక్కటే నిమిషము. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ మిత్రుడు, అనుంగు మిత్రుడు మీకు, ఎంపీ గారు, వారిని పోయి అడగండి. నిన్న ఢిల్లీలో పార్లమెంట్ లో వారు ఒక ప్రశ్న వేసిండ్రు, అమృత్ స్కీమ్ కింద తెలంగాణకు నిధులు కేటాయిస్తున్నారా ఈ బడ్జెట్ లోపల అని చెప్పి. ఖచ్చితంగా సమాధానం వచ్చింది. 9,534 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ కింద తెలంగాణ కేటాయిస్తున్నామని చెప్పి. వీరి మిత్రుడు మేడం రోజు పొద్దున లేచి ఈయన ఆయన మంత్రాలు చేసుకుంటారు.
రాజకీయం ఎట్లా చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఎట్లా ఇరుకున పెట్టాలి, లేదనుకుంటే అభివృద్ధి ఎట్లా చేయాలని వీరిద్దరు బోర్డు రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటారు కదా. అడగండి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని, మీ మిత్రుడే కదా. ఇప్పుడు చార్జ్ చేయండి వారికి వారు ఏం చెప్పారు మేడం అంటే, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ లో మా ప్రశ్న వేస్తే కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చిన తర్వాత మీ సమాధానంతో నేను సంతృప్తి చెందుతున్నా, ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి పార్లమెంటు వేదికగా భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి 2 రోజుల క్రితం మాట్లాడిన మాటలు నిజం కాదా? ఎందుకు మాట్లాడతారండి మీరు? ఉట్టిగా రాజకీయాల కోసం మాట్లాడితే ఎట్లా? మిత్రమా నేనేమంటున్నా, మిత్రమా చరణ్ గారు నేనేమంటున్నా, మీరు అన్ని రకాలుగా మీరు మాట్లాడండి. మీరు నాకు తెలుసు మీకు అంత దగ్గరతనం ఉంది చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి అడిగి తెలుసుకోండి, నిజ నిర్ధారణ చేసుకోండి. ఓకే. అండ్ అనిల్ కుమార్ గారు ముందుగా అంటే రాష్ట్రాల కేటాయింపులు, వివిధ రంగాల కేటాయింపులు కన్నా కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత హాట్ టాపిక్ సంబంధించి ఈ బంగారం అదేవిధంగా వెండి ధరల పతనానికి సంబంధించి అడుగుదాం అనుకుంటున్న క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం. అంటే ఇంకా పెట్టుబడి పెట్టొద్దా, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అన్న దానిపైన చాలా సందేహాలు ఉన్నాయి. సో బడ్జెట్లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ మేరకు ఎందుకంటే ఇవాళ కూడా మార్కెట్స్ ఓపెన్ ఉంటాయి, బడ్జెట్ ఉంది కాబట్టి. సో ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అన్నటువంటిది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో వీటికన్నా ముందు ఈ బంగారాన్ని టచ్ చేద్దాం అనుకుంటున్నా. సో గతంలో ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది కాస్త తగ్గించడం వల్ల కూడా కొంత మెరుగ్గా ఉండే, మరి ఈసారి అటువంటి డెసిషన్స్ కానీ బంగారంకు సంబంధించి ప్రభావం చూపించేటువంటి అంశాలకు సంబంధించిన డెసిషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయా? ఏ నిర్ణయం తీసుకుంటే బంగారం ధరలకు సంబంధించి స్థిరీకరణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి? మీ అంచనా ఏంటి, ఎట్లా ఉంది? అనిల్ కుమార్ గారు. కానీ వెండిలో కానీ వెండి అయితే కొంచెం దూరంగా ఉంటే మంచిది కొన్ని రోజుల వరకు, స్టెబిలైజ్ అయ్యేంత వరకు. అట్లాగే బంగారం మాత్రం కొంచెం జాగ్రత్తగా మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే బంగారానికి పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. వెండి అనేది స్పెక్యులేషన్ ఎక్కువగా పెరిగిపోయి చాలా ఎక్కువైంది. బంగారం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్ని రిప్లేస్ చేస్తూ ఇటు రిజర్వ్ బ్యాంకులు కానీ ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితిని బట్టి వాళ్ళందరూ కూడా బంగారం వైపు సేఫ్టీ యాసెట్ గా వస్తున్నారు. కాబట్టి బంగారం పెద్ద ఇబ్బంది లేదు, కానీ సిల్వర్ కొంచెం దూరంగా ఉండాలి. ఎస్పెషలీ ఏంటంటే స్పెక్యులేషన్ ఎక్కువైపోయింది, ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, దాని ఫలితమే ఇది మొన్న జరిగింది. సో ఇది వెండి బంగారం గురించి అండి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ చూసుకుంటే ఆల్రెడీ నిన్న వచ్చిన ఎకనామిక్ సర్వే 2026 ఏదైతే ఉందో అందులో ఏంటంటే నంబర్స్ ఆల్రెడీ వచ్చాయి. గ్రోత్ రేట్ ఈ సంవత్సరం కూడా 7.4% జీడిపి గ్రోత్ తో మనము సాలిడ్ గా #1 వరల్డ్ లో జీడిపి గ్రోత్ లో #1 ఉండబోతున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం 2-3 నెక్స్ట్ 2-3 ఇయర్స్ కూడా 7% దగ్గరలో ఉంటామని ఆల్రెడీ అందులో మెన్షన్ చేసింది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2021లో 9.1% ఫిస్కల్ డెఫిసిట్ ఉండింది. అలాంటిది ఈ ఇయర్ 4.9 టార్గెట్ పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం, దాన్ని అచీవ్ చేశారు. సో కరెంట్ ఇయర్ కూడా 4.4% లోపల ఫిస్కల్ డెఫిసిట్ ఉండాలి అని. ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ ని బట్టే అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే అప్పులు చేస్తాయో అప్పుల యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు చూసుకుంటే ఇందులోనే మెన్షన్ చేసింది మోస్ట్ ఆఫ్ ద రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో 8-9.5% ఇంట్రెస్ట్ తో అప్పులు తెస్తా ఉన్నాయి. మనం పర్సనల్ గా వెళ్ళి తీసుకున్న మోరార్లెస్ అలాంటి ఇంట్రెస్ట్ రేటే కడుతున్నాం. అంటే ప్రభుత్వానికి పర్సనల్ గా కూడా పెద్ద డిఫరెన్స్ లేకుండా పోయింది, ఎందుకంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా అప్పులు పెరిగిపోయాయి రాష్ట్రాల నుంచి. సో అండ్ ఈవెన్ దేశ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా. సో వాటిని కంట్రోల్ చేయడానికి ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్. సో 4.4 కన్నా బిలో ఈ సంవత్సరం చేయబోతున్నారు, అదొక మంచి ఉద్దేశం. కాకపోతే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాజ్ ఎ మార్కెట్ ఎక్స్పర్ట్ గా మార్కెట్స్ వైపు నుంచి చూసుకుంటే ఒక 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ నియర్లీ 4 లక్షల కోట్ల నెట్ సెల్ చేసి వెళ్ళిపోయారు అనమాట ఈక్విటీ మార్కెట్స్ నుంచి. దీనివల్ల మనం చూసాము లాస్ట్ ఇయర్ చాలా మన స్టాక్ మార్కెట్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఒడిగరుట్లకు కూడా అయ్యాయి. చాలా మంది ఇన్వెస్టర్స్ యొక్క సంపద మోరార్లెస్ కొంచెం తగ్గిపోయింది ఆర్ ఫ్లాట్ గా ఉండింది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మన ట్రంప్ యొక్క ఆంక్షల వల్ల అవి కూడా ఇంకెక్కువ ఎఫెక్ట్ చూపించాయి. సో దానికోసం ఏంటంటే ఈ బడ్జెట్ లో మోస్ట్ ప్రాబబ్లీ మనం 2 థింగ్స్ లో ఏదో ఒకటి తగ్గొచ్చు ఆర్ తీసేయొచ్చు అంటున్నారు. అది మోర్ ఇంపార్టెంట్. అదేంటంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తీసేయొచ్చు అన్నారు, దాని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉండబోతోంది. సెకండ్, LTCG అంటే
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము, ఇది తక్కువ చేసేవచ్చు. దీని వల్ల ఏంటంటే ఎవరైతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒకవైపు రూపాయి పతనం అవుతోంది, బట్ మార్కెట్ కూడా రిటర్న్స్ బాగా ఇవ్వట్లేదు. సో వాళ్ళు ఇండియాలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని క్వశ్చన్ వస్తూ ఉంది అనమాట. ఆ క్వశ్చన్ ని తగ్గించాలంటే మాత్రం ఈ రెండిట్లలో ఒకటి తీసేస్తే మళ్ళీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తే మార్కెట్లు స్టెబిలైజ్ అవుతాయి, మార్కెట్స్ లో కూడా అందరికి కూడా చేసిన ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా ఉంటుంది. సో And ఈ రూపాయిని బలపరచడానికి ఎటువంటి decisions మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ తీసుకుంటే better గా ప్రభుత్వం ఉంటుంది? చూసుకుంటే అన్ని బడ్జెట్ లో అనౌన్స్ చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ద అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పాలసీ డిసిషన్స్ కానీ రిఫార్మ్స్ కానీ, ఇవన్నీ బడ్జెట్ కన్నా ముందే మనం చూసుకుంటే ఆల్రెడీ జిఎస్టీ రేషనలైజేషన్ అయిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ 12 lakhs వరకు చేశారు. సో లాట్ ఆఫ్ పాలసీ డిసిషన్స్ ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి బడ్జెట్ లో అంత పెద్దగా అనౌన్స్మెంట్ ఉండకపోవచ్చు. సో ఇవేంటంటే ఇది అంటే రెగ్యులర్ గా వీళ్ళు అంటే వింటా ఇప్పుడు ఉన్నారు, అంటే 500 మార్కెట్ club కావాల్సింది చేసి కానీ ఒకటే జనరల్ గా tax జరుగుతున్న విధానం విషయాలకు రెస్పాండ్ రాబోతోంది. అవుతున్నారు కాబట్టి మేజర్ బిగ్ 15 బ్యాంగ్ లక్షల- డిసిషన్స్ అయితే పెద్దగా రాకపోవచ్చు. అనిల్ సార్, నా వాయిస్ అండ్ మీకు ఇంకొకటి వస్తుందా? ఏంటంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ 4.4 లోపల తక్కువ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కువగా ఇన్ఫ్లేషన్ అంటే చాలా ఎక్కువగా మన పథకాలు కానీ ఎటువంటి సబ్సిడీస్ కానీ ఎక్కువగా ఉండకపోవచ్చు ఈ బడ్జెట్ లో అనుకుంటున్నామండి నా వైపు నుంచి. అనిల్ సార్, ఇంతకుముందు మీరు ఏదైతే చెప్పారో రూపాయి విలువ పతనానికి సంబంధించి, సో రూపాయి విలువ బలపరచడానికి ఎటువంటి డెసిషన్స్ అంటే ముఖ్యంగా ఎగుమతులు అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర ఉత్పత్తి జరగాలి, దానికోసం ఎటువంటి కేటాయింపులు ఉండే అవకాశం ఉంది, సబ్సిడీలకు సంబంధించి కావచ్చు. చెప్పండి. నా వాయిస్ రావట్లేదు గారు అసలు ఎటుపోయింది? అనిల్ సార్, నా వాయిస్ వస్తుందా మీకు? మేబీ అవకాశం ఉందా సార్? ఇంకా దిలీప్ సార్, మీకు వాయిస్ వస్తుందా? అవకాశం ఉందా అండి? లేదు సార్, లేదు సార్, మార్కెట్ చరణ్ గారు, మేడం నా వాయిస్ మీకు వినిపిస్తోందా? యాక్చువల్గా అనిల్ గారికి నా వాయిస్ వినబడట్లేదని అనుకుంటున్నా. ఇప్పుడు వినబడుతుంది మేడం. ఇప్పుడు వెళ్తుందా? ఓకే, డన్. ఇంత ముందు రూపాయికి సంబంధించి నేను క్వశ్చన్ అడిగాను మీరు మాట్లాడుతున్నప్పుడు, సో అది మీ దాకా చేరలేదు అనుకుంటున్నా. రూపాయి బలపడడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా కనిపిస్తోంది. సో దీనికి అల్టిమేట్ గా ఎగుమతులు అనేవి ఇంపార్టెంట్, ఎగుమతులు జరగాలంటే ఉత్పత్తి ఇంపార్టెంట్. సో ఆ దిశగా ఎటువంటి సబ్సిడీలు కానీ నిధులు కానీ కేటాయింపులు కానీ ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని మీ అంచనా? ఒకటండి, ఎగుమతుల విషయంలో యాక్చువల్లీ ఏంటంటే మన ఎగుమతులు పెరిగాయి లాస్ట్ ఇయర్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ యుఎస్ నుంచి మనకి మధ్యలో యుఎస్ డాలర్ రూపీ అనేది మాత్రం యుఎస్ కి ఎగుమతులు కొంచెం ఆగిపోయాయి. మన టారిఫ్స్ అడిషనల్ గా 25% ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్స్ వేశారో దాని వల్ల. అండ్ సైమల్టేనియస్లీ ఇంకోటి ఏం జరిగిందంటే బంగారము వెండి అనేది మనం ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దానికోసం కూడా మనం డాలర్లు ఖర్చు పెట్టాల్సిందే. సో ఈ రెండిటి వల్ల ఏమైందంటే మన ఆయిల్ ప్రైస్ తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరము, ఈ రెండు పెరిగేసరికి మన డాలర్ కన్సంప్షన్ పెరిగి మన వీక్ గా ఉండింది. హోప్ఫుల్లీ ఏంటంటే ఈ నెక్స్ట్ ఒక 1 month లోపల ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయితే మాత్రం మనము హ్యూజ్ రూపీలో ఎస్పెషల్లీ వాల్యుయేషన్ లో స్టెబిలిటీ చూస్తాము. అండ్ డాలర్ ఏంటంటే మన రూపీతో కొంచెం, ఎందుకంటే మన మధ్యలో ఉన్న ఇష్యూస్ తప్ప అదర్వైజ్ డాలర్ వీక్ అవుతుంది. ఈ డాలర్ కి బంగారంతో చెక్ పెట్టాలి అన్న దిశగానే కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటూ బంగారాన్ని సేకరించే పనిలో ఉంది. తద్వారా ఇప్పుడు ఈ రేట్స్ కు సంబంధించి కూడా ఆర్థిక సర్వేలో మొన్న చెప్పినప్పుడు బంగారం రేటు ఈ విధంగా ఉండడం, బంగారం ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ని ఒడిదుడుకులు, వాణిజ్య ముప్పు, అంతర్జాతీయంగా ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా అదే కాపాడింది అన్న దిశగా ప్రసంగం విన్నాం. సో ఇటువంటి టైంలో మళ్ళీ బంగారం రేట్ తగ్గించేటువంటి విధంగా డెసిషన్స్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. గతంలో ఒకసారి ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగింది, తద్వారా కొంచెం బెటర్ రిలీఫ్ అనిపించింది. సో ఈసారి అట్లాంటి ఉంటుందా అన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం బడ్జెట్ పైన ఉన్నాయి. అటువంటి డెసిషన్స్ ఉంటాయా, ఉండే అవకాశాలు ఉన్నాయా? మీ అంచనా ఏంటి? ఉండకపోవచ్చండి. ఆల్రెడీ ఈ సంవత్సరం 6% ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ ఉందో బంగారం మీద తగ్గించారు. సో ఐ డోంట్ థింక్ అటువంటివి ఏమి ఉండకపోవచ్చు, ఫ్రీ ట్రేడే అవుతుంది. బంగారం ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ 11% నుంచి తన రిజర్వ్స్ లో 17% బంగారానికి పెంచుకుంది. సో దానివల్ల ఒక రకంగా స్టేబుల్ అయింది. ఇంకా కొంచెం ఏంటంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ 10-15 రోజుల్లో కూడా డాలర్లు ఓపెన్ మార్కెట్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ సెల్ చేసి మన రూపీని స్టెబిలైజ్ చేయబోతా ఉంది. అండ్ ఇంకొకటి ఏం జరుగుతా ఉందంటే సైమల్టేనియస్లీ అక్కడ అమెరికాలో కూడా కొన్ని చేంజెస్ జరిగాయి. వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కొత్తతను వచ్చాడు. సో అక్కడ కూడా కొంచెం పరిస్థితులు స్టెబిలైజ్ అవ్వచ్చు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, మొన్న జరిగిన ఇండియా యూరోప్ ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో దాని తర్వాత ఏంటంటే అమెరికాతో కూడా తొందరగా ట్రేడ్ డీల్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏవైతే టెంపరీగా రూపీ వీక్నెస్ ఉందో అది తొందరగానే రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అండ్ మార్కెట్స్ కూడా నేను అన్నట్టు ప్రభుత్వం కొంచెం ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసేస్తే మాత్రం మార్కెట్స్ కూడా మళ్ళీ పరిగెత్తచ్చు. అండ్ బంగారం మాత్రం కొంచెం ఇలాగే ఈ పెరుగుతుంది ఈ 2-3 సంవత్సరం. రోజుల ఎందుకంటే న్యూస్ హైప్ బంగారం అండ్ సిల్వర్ అండ్ మెటల్స్ యొక్క ఈ రేంజ్ పెరగడం ఏదైతే ఉందో రికార్డు స్థాయి నమోదు ఇప్పటి వరకు ఇంత రికార్డు స్థాయిలో లేదు. మళ్ళీ ఒకేసారి క్రాష్ అయిన సిచ్యువేషన్ చూసాం. వెండి 80,000కు పైగా సుమారు 1,00,000, ఆల్మోస్ట్ వెండి 12,000 పైచిలకు 20,000, అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కనుక మనం చూసినట్టయితే. సో ఇంత క్రాష్ చూశాక ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనాలు. అంటే అన్ని బడ్జెట్లు ఒక ఎత్తుకు కనిపిస్తుంది. ఈ 2-3 రోజుల ఈ న్యూస్ అండ్ వార్తలు ఈ హల్చల్ వల్ల బంగారం వెండి పైన జనాలకు ఫోకస్ ఎక్కువ ఉంది. అందుకోసమే ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ రిపీటెడ్లీ. సో వాళ్ళకు ఒక అంచనా రావాలనేది ఉద్దేశం. సో ఇప్పుడు ఈ బడ్జెట్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మార్కెట్స్ గురించి అండ్ ముఖ్యంగా వీటిలలో పెట్టుబడి పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఎదురు చూస్తున్న క్రమంలో ఒక లైన్ దీని గురించి చెప్పండి. అంటే సిల్వర్ మాత్రం ఇప్పుడు కాస్త టచ్ చేయకండి అని అంటున్నారు. వాట్ అబౌట్ గోల్డ్? ఎస్, గోల్డ్ కి ఏం పెద్దగా ఇబ్బంది లేదండి. ఒక నెక్స్ట్ 1 or 2 days కొంచెం కరెక్షన్ అయినా సరే గోల్డ్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. సిల్వర్ గోల్డ్ ప్రైజెస్ కూడా మన భారతదేశం సంబంధించిన మార్కెట్ల వల్ల కానీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏమీ ఎఫెక్ట్ లేదండి. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ సప్లై సిచ్యువేషన్స్, మళ్ళీ పొలిటికల్ గా కానీ యుద్ధ వాతావరణము ఇటువంటి వాళ్ళ తప్ప భారత సంబంధించినటువంటి ఇబ్బంది లేదు. సో వెండి మాత్రం చాలా స్పెక్యులేషన్ పెరిగిపోయింది. ఈ కరెంట్ ప్రైస్ వచ్చేసి వెండి ఏంటంటే ఇండస్ట్రియల్ మెటల్, చాలా ఇండస్ట్రీస్ వాడతాయి. ఇప్పుడున్న ప్రైజెస్ తో అది చాలా ఇండస్ట్రీకి అది బ్రేక్ ఈవెన్ అవ్వవు. అందుకోసమే ప్రైస్ కరెక్షన్ అవ్వాల్సిందే. వెరాజ్ బంగారం కలా కాదు. బంగారం ట్రెడిషనల్లీ సేఫ్ హెవెన్. మొన్న యుఎస్ ఇప్పుడు చేస్తున్న పద్ధతులు అన్ని దేశాలతోటి, ఈవెన్ EU దేశాలతోటి, అటు గ్రీన్లాండ్ తో గొడవ వల్ల కూడా అన్ని సెంట్రల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో డాలర్ నమ్మేసి బంగారం కొంటున్నాయి. సో బంగారానికి డిమాండ్ అలాగే ఉండబోతోంది. బంగారం మాత్రం ఈ సంవత్సరం పెరగబోతోంది. సో కొంచెం కొంచెం కొనుక్కోండి, ఒకేసారి పెద్దగా పెట్టి షాక్స్ లాకుండా. అంటే లైక్ వెండి మాత్రం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో గనుక ఉంటే బెటర్ అంటారు. ఎవ్రీ డిప్ ఎప్పుడు పడిపోయినా సరే రేపు మండే రోజు ఓపెన్ అయినప్పుడు మార్కెట్స్ ఇంకా కొంచెం కరెక్షన్ కావచ్చు. ఈవెన్ ఇవాళ కూడా బంగారం ట్రేడ్ అవుతుంది ఇవాళ. సో బంగారం మాత్రం ఇవాళ ఓపెన్ కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదేమో. కానీ అంటే చాలా మంది ఎవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో బంగారం మాత్రం ఇవాళ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే వెండి మాత్రం ETF లో ఓపెన్ కావు. ఎందుకంటే మొన్న 35% పడిపోయింది. అది అప్పర్ లిమిట్ 20% అనమాట. 20% అయినప్పుడు హిట్ అయినప్పుడు 2 రోజులు మార్కెట్స్ ETF లో ట్రేడ్ అవ్వదు. సో వెండి ఇవాళ ట్రేడ్ అవ్వదు పెద్దగా ETFs లో. బంగారం మాత్రం ట్రేడ్ అవుతుంది. సో బంగారం ఇవాళ రేపు కొంచెం, ఎందుకంటే నిన్నటి భయానికి చాలా మంది ఎవరైతే టెంపరీగా అప్పు తెచ్చి పెట్టిన వాళ్ళు ఉంటారు చాలా మంది, అదొక పెద్ద తప్పు చేస్తా ఉంది. అలాంటి వాళ్ళు ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ బంగారానికి పెద్ద ఇబ్బంది లేదండి. ఈ సంవత్సరం కూడా మంచిగా పెరుగుతుంది. అది దానిలో మాత్రం పెట్టుకుంటూ పోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే అండి, డన్. అండ్ చరణ్ గారు ఆర్థిక సర్వేలో మొన్న చెప్పినటువంటి వాటిల్లో డౌట్ లేదు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పేదరిక నిర్మూలనకు సహకరించబడ్డాయి. ఎట్ ద సేమ్ టైం సంక్షేమం అన్నా కూడా కొన్ని ఓవర్గా, ముఖ్యంగా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్స్ DBTలో ఇచ్చేటువంటివి అవి పెద్ద ఎత్తున పెరిగిపోయాయి, అవి ఆందోళన కలిగించేటువంటి అంశాలు అని చెప్పేసి కూడా ఆర్థిక సర్వేలో చెప్పారు. సో సంక్షేమం వరకైతే ఓకే, కానీ అవి ఉచితాలుగా పరిగణించబడేంత మొత్తంలో ఇస్తే ఇబ్బందికర పరిస్థితి ఉంది. కానీ కొన్ని రాష్ట్రాలు ఆ విధమైనటువంటి వ్యవహార శైలిలో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణని తీసుకుంటే అక్కడ తెలంగాణ సర్వే గురించి ఏం చెప్పలేదు వీటికి సంబంధించి. ఇది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్న విషయం. సో ఇక్కడ మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, దానికి పెద్ద ఎత్తున నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇటువంటి వాటి పట్ల ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. మీరేమంటారు? మేడం, ఇప్పుడు బీహార్ సంబంధించి వరల్డ్ బ్యాంక్ నుంచి 14,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మహిళల అకౌంట్లో 10,000 రూపాయలు వేసింది. మరి అంటే ఎన్డీఏ రాష్ట్రాల్లో అధికారులు రావాలి కాబట్టి అక్కడ 10,000 రూపాయలు వేసింది. 10,000 రూపాయలు కాస్త ఇప్పుడు నితీష్ కుమార్ గారు 1,00,000 రూపాయలు చేస్తారని చెప్పేసి మొన్ననే చూసిన నేను. అంటే భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు మాత్రం అధికారం ఉండాలా, రెండోసారి రిపీట్ కావాలా. మిగతా రాష్ట్రాలు మాత్రం ఇండియా కూటమి ఉన్న రాష్ట్రాలు కావచ్చు, ఇండియా కూటమి పార్టీలో మాత్రం అధికారం రావద్దు. కాబట్టి ఈ ఉచితాల గురించి కేంద్రం ఎట్లాంటి ప్రత్యేక పుస్తకాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ అప్పు తీసుకొచ్చి మరి అదే కాకుండా మేడం ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉంది 2020-25 మధ్య తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్ళినటువంటి పన్నుల రూపంలో 4,32,000 కోట్ల రూపాయలు, 3.87%. రాష్ట్రానికి తిరిగి వచ్చింది 1,84,000 కోట్ల రూపాయలు మాత్రం, 2.45%. అదే యూపీ 5,14,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే 11,88,000 కోట్ల రూపాయలు యూపీ తీసుకుపోయారు. అంటే 15.82%. వాళ్ళు చెల్లించింది 4.6%. అంటే చెల్లించింది తక్కువ, తీసుకుపోయింది దాదాపు 10% పైగా ఎక్కువ అదనంగా తీసుకు. బీహార్ కూడా 0.76% వాళ్ళు
0.76 కోట్ల రూపాయలు పన్నుల రూపాయలు చెల్లిస్తే 0.6%, వాళ్ళు తీసుకుపోయింది 6,50,000 కోట్ల రూపాయలు, అంటే 3.66% తీసుకుపోయిన పరిస్థితి. తమిళనాడు తెలంగాణ 8,50,000 నుంచి కోట్ల రూపాయలు. ఇచ్చేది ఎక్కువ వచ్చేది తక్కువ అని చెప్పేది మీ అదే ఉద్దేశం. మేడం, 4,32,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్ను రూపంలో చెల్లించినాం మనం తీసుకున్నది 1,84,000 కోట్ల రూపాయలు మాత్రమే. 3.87% చెల్లించి 2.45% మాత్రమే తీసుకున్నాం. యూపీ 5,14,000 కోట్లు, అంటే 4. చరణ్ గారు, మీరు జాతీయ పార్టీ, సో గతంలో అధికారంలో ఉన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి కేటాయింపులు చేస్తుంది, ఏ లెక్కన చేస్తారు? వాళ్ళ జనాభా ఎక్కువ, మరి వాళ్ళ అభివృద్ధి కావాలంటే ఎక్కడి నుండి తెచ్చివ్వాలి? సో ఇప్పుడు అంటే తలకింతాన్ని లెక్క కట్టేసేదే కదా ఈ పంచడం అనేది. అంత సేకరించి అందరినీ ఒకే లెక్కలో కట్టి ఎవరికి ఎంత జనాభా ఉన్నారో అంత చేతిలో పెడతారు, అంతేనా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆర్థిక సంఘం ముందు వాళ్ళు ఏం చెప్పారు, 50% కేంద్రం రాష్ట్రాలు చెల్లించే పన్నులకి 50% రాష్ట్రాలకి అని చెప్పేసి వారు కోరారు. కానీ వారే ప్రధానమంత్రి అయిన తర్వాత 42% చేశారు. 42%లో 1% కేంద్ర ప్రాంతాలకు పోతే 41%. ఆ 41%లో కూడా ఇప్పుడు తెలంగాణకు వస్తుంది 38% మాత్రం, 38 పైసలు వస్తున్నాయి. ఇంకా 3 పైసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్నాయి. అదే కాకుండా ప్రత్యేకంగా పోషకాలు ఏమీ లేవు. మేమేమంటా ఉన్నాం, అయ్యా ఏదో ఒకటి మేము ఇప్పుడు ఏమైంది, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొన్ననే పర్యావరణ అనుమతులు వచ్చింది, నారాయణ కొడంగల్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మొత్తం పర్మిషన్ వచ్చింది. కాబట్టి ఒక్కొక్కటి సరిదిద్దుకునే ప్రయత్నంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. గతంలో కేసీఆర్ గారు ఏంటంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వలేదని, కేంద్రంలో మంత్రులు కలవలేదని, అదే ఏది పరిష్కారం కాలేదు. ఈసారి కూడా ఏం చెప్తా ఉన్నాం, కేంద్ర పన్నుల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 29,800 కోట్ల 29,899 కోట్ల రూపాయల నుంచి ఈసారి పెరుగుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పన్నుల రూపంలో తెలంగాణ నుంచి పోయింది కాబట్టి ఈసారి పన్నుల రూపంలో పెరిగే అవకాశం ఉందని చెప్పేసి భావించి, అదే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కూడా 21,636 కోట్ల నుంచి 54,292 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పేసి ఎకనామిక్ సర్వే అంచనా ఇచ్చింది. అది ఎంతవరకు వస్తుందో చూడాలి. మొత్తం వల్ల 22% పన్ను రూపంలో గ్రాంట్ రూపంలో తెలంగాణ, అదే ద్రవ్యోల్బణం విషయంలో కూడా తెలంగాణ. చరణ్ గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను, ఒక చిన్న బ్రేక్ ఉంది. నేను ఇంకోటి చెప్తాను, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి భారతదేశం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటాం. భారతదేశంలో రేపు ఇంకొక 20 కోట్ల మంది పెరిగితే 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం. మేము ఏమంటామన్నా అంటే 1000 మంది 100 రూపాయలు సంపాదించు అది మంచిదా, లేదు 100 మంది 1000 రూపాయలు సంపాదిస్తే డెవలప్మెంట్ మేడం? భారతదేశంలో 1000 మంది 100 రూపాయలు సంపాదిస్తున్నారు, 100 మంది 1000 రూపాయలు సంపాదిస్తలే. మన దేశ వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలో 142 స్థానం ఉంది. దానికి అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రచారం. భారతదేశం రేపు 20 కోట్ల. ఈ ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు, ఉత్పత్తికి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయో చూద్దాము. అండ్ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. దేశవ్యాప్తంగా సామాన్య నుంచి పారిశ్రామికవేత్త వరకు అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి యూనియన్ బడ్జెట్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అండ్ రామ్మోహన్ రావు గారు, సారీ చెప్పండి సార్, చెప్పండి, ఈ బడ్జెట్ పైన మీ అంచనాలు ఎట్లా ఉన్నాయి, ఏంటి, ఎలా ఉండబోతోంది? ఆర్థిక సర్వేని బట్టి ఒక అంచనాకు వచ్చి ఉంటారు, మేబీ వీటికి ప్రయారిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. మీ అంచనాలు ఎట్లా ఉన్నాయి? దాదాపుగా 35 ఏళ్ళ నుంచి నేను ఈ బడ్జెట్ సర్వే చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత అద్భుతంగా ఉన్నా అంకెల గారడని ప్రతిపక్షాలు అంటుంటాయి, అద్భుతంగా ఉందని ఇటు పక్కన అంటారు. ఈ రెండు ఉంటాయి, ఈ రెండు వాళ్ళు సహజంగా మాట్లాడుతారు. కొంచెం లోతుకి వెళ్ళి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చరణ్ గారికి, అట్లాగే అనిల్ గారికి, అట్లాగే మనకు దిలీప్ గారికి అందరికి నమస్కారం. మీకు కూడా మన ప్రేక్షకులకు కూడా ఏమైందంటే, బడ్జెట్ మీద ఆశలు పెట్టుకోవడం తప్పు కాదు. సామాన్యుడికి అర్థం కాకపోయినా సామాన్యుడి జీవితాన్ని బడ్జెట్ ఖచ్చితంగా మారుస్తుంది. రేపు ఉల్లిగడ్డ ధర పెరిగినా, టమాటాల ధర పెరిగినా, మంచి చెడ్డైన వ్యవసాయ రంగం నుంచి మొదలు అన్ని రంగాలు తీవ్ర ప్రభావం చూపెట్టాయి. ఫారెక్స్, ఈ సెన్సెక్స్ మనకి ఏం అర్థం కాకపోయినా అక్కడ ఆ బడ్జెట్ బయట మనకు ఎఫెక్ట్ అవుతాం మనం సమస్య. కనుక ఇది ఎట్లా ఉంటుందని ఊహిస్తానంటే, నేను పోయినసారి కంటే ఏమి తేడా ఉండదు. పోయినసారి కొన్ని మంచి జరిగింది. అంటే నేను ఏమంటానంటే, జిఎస్టీలో స్లాబ్ తక్కువ చేయడం, అట్లానే మనకు పోయినసారి మన వస్తువుల కొనుగోలు మీద చేయడం, అంటే ఆదాయ పన్ను కొంచెం పెంచడం, ఇవన్నీ చూసుకుంటే మనకు కొంత మేలు జరిగింది. అది మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం లేదు అనుకుంటున్నాను. ఈసారి కూడా ఆదాయ పన్ను పరిమితి 15 లక్షల వరకు వెళ్తది అన్నటువంటి అంచనాలు ఒక దగ్గర. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ గనక అంటే ఇద్దరు అది కొంచెం ఇది కొంచెం ఉంటే 2 క్లబ్ చేస్తే కూడా అంటే అప్లై చేసుకునే విధంగా ఇట్లాంటి విధానపరమైన మార్పులు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అట్లా కాదా?
99% ఏముండదమ్మా. 9వ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక రికార్డు సృష్టించారు. గతంలో మనకు మొరార్జీ దేశాయ్ రికార్డు ఉన్నా కూడా 6 సార్లు ఒకసారి 6 వరుసగా 4 వేరుగా ఉన్నది కనుక సమస్య లేదు. నవ్వు గృహిణి కనుక తనకు కూడా తెలుసు, ఎవరైనా సరే బడ్జెట్ వండకం అంతా కూడా అధికారులు చేస్తే దాని మూసలో పోసేది శంకల్లో పోసేది ప్రభుత్వాలు, అంతే కదా. కనుక పోయినసారికి ఇప్పటికి పెద్ద తేడా ఉంది అనుకుంటున్నాను. అభివృద్ధి చెందిన మనం 2 చూడాలి ఇక్కడ. ఆర్థిక సర్వే ఒకటి చూడాలి, 16వ ఆర్థిక సంఘం అరవింద్ పన్గడియా చేసిన సిఫార్సులు చూడాలి. మనం దక్షిణ భారతదేశానికి కొంచెం చలంతో ఏకీపిస్తే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి మన 4 పిల్లలు ఉన్నారు అనుకోండి, 4 పిల్లలు ఎవరైతే వీక్ గా ఉంటాడో 4 మెతుకులు ఎక్కువ పెడితే కదా తల్లి ఎవరైనా కూడా. ఏమన్నా బీమారి రాష్ట్రాలకు మేలు చేయొద్దని నివారణ. కానీ మీరు అభివృద్ధి చెందింది కదా, ఇక సాలు అని అంటే మాత్రమే కష్టమైంది. మన పనుల మాట మనకు పోయేది ఎక్కువ అవుతుంది, వచ్చేది తక్కువ అవుతుంది. కానీ కొన్ని అసమానతలు తగ్గినాయి అంటున్నారు. ఎట్లా తగ్గినాయి అంటే పన్నుల వాటంలో చెప్తున్నారు. జిఎస్టీ లేకముందు ఈ 2 జాతీయ పార్టీలు దుర్మార్గంగా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు, వాళ్ళ అధికారంలో ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతుంటారు. నేను 3 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, మా ఆధార్ కార్డు తెస్తానని కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకించింది బీజేపీ. జిఎస్టీ తెస్తానని కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకించింది బీజేపీ. తెచ్చింది మళ్ళీ బీజేపీ. చూసింది కదా. ఇట్లా చూసుకుంటే 3 రైతు చట్టాలు తెస్తానని కాంగ్రెస్ పార్టీ, మేనిఫెస్టోలు పెట్టింది వాళ్ళు, కానీ వచ్చిన తర్వాత వ్యతిరేకించింది వీళ్ళు. చూసినాం కదా. జాతీయ పార్టీల వైఖరి ఎట్లా ఉందంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు ఇద్దరు కూడా. ఇప్పుడు ఇక్కడికి వస్తారు. జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రాలకు మీరు ఎంత సంపాదించుకుంటే అంత సగం వస్తుంది కదా. మీరు ఎంత వినియోగం ఉందో పన్నుల వాటా అంత ఖచ్చితంగా. గతంలో మల్టిపుల్ ట్యాక్సెస్ ఎంత దుర్మార్గం అంటే బీజేపీ వాళ్ళు వ్యతిరేకించినాడు ఇదే మాట్లాడినా, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నా అదే మాట్లాడుతున్నారు. జిఎస్టీ వల్ల మన పన్నుల వాటా మనకు వస్తుంది 50%. మీరు ఇడ్లీ తినండి, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వస్తుందా వస్తలేదా? ఎక్కడ జరుగుతుంది అంటే మనకు మిగతా వాటాలో సమస్య వస్తుంది. మొదటి నుంచి మేము ఉద్యమం చేసింది ఏంటంటే రాష్ట్రాలకు 50% వాటా రావాలని. కాంగ్రెస్ పార్టీ ఎంత ఇచ్చింది అంతకుముందు? యూపీఏ 1, 2 అంతకుముందు చూడండి 29-30% వాళ్ళు ఇచ్చింది. ఇవాళ చాలా వ్యర్థ పథకాలు 200 కోట్లు, 300 కోట్లు, 100 కోట్లు దేశవ్యాప్తంగా పథకాలు ఉన్నాయి. 140 పథకాలను రద్దు చేసింది గవర్నమెంట్ ఇది వచ్చిన తర్వాత, బీజేపీ వచ్చిన తర్వాత. మంచిది అంటున్నారు, ఎందుకంటే పీనట్స్ తో సమానం. మొత్తం 28 రాష్ట్రాలు, మొత్తం 7-9 కేంద్ర ప్రాంతాలకు 100 కోట్లతో పథకం ఉంటే ఏం పనికి వచ్చేది. కనుక అటువంటి చిల్లర పథకాలను రద్దు చేసి మేజర్ ఇచ్చారు. కానీ మేజర్ లో జరుగుతున్న నష్టం ఏంటంటే ఉపాధి హామీ చట్టాన్ని రివ్యూన్ చేయడం జరుగుతుంది అంటున్నాను. మహాత్మా గాంధీ పేరు ఉంచానా లేదా అది చర్చే కాదంటున్నాను నేను. మధ్యన వచ్చిందా తర్వాత వచ్చిందా? అంటే ఇప్పుడు 100 రోజులు పోయి 125 అంటే ఇంకెక్కువ రోజులు పని దినాలు వచ్చినటువంటి, అంటే అది రాష్ట్రము 40 వాళ్ళు 60% ఇదంతా పక్కన పెడితే ఇంకా ఎక్కువ రోజులు వచ్చేటువంటి అవకాశం గతంలో అంటే ఇది ఈ విబి జీరాంజీ తీసుకురాకముందు సరిగా నిధులకు సంబంధించి కోత విధించారు అనేది రాష్ట్రాలు చేసినటువంటి ఆందోళన. సో ఆ కోత ఏం చేశారు, రాష్ట్రాలకు కేటాయించారు. 125 రోజుల పని దినాలు కల్పించాలి అనేది రూల్ తీసుకొచ్చారు. సో అది నిర్వీర్యం, అంటే ఇంకా పని దినాలు పెంచినట్టు కదా. కాదు, ఇప్పుడు మా పని మనిషికి 20 రొట్టెలు చేయమని 1/2 కిలో పిండి ఇచ్చినండి, వస్తుందా? ఇది జరుగుతుందండి. నిధులు తక్కువ కేటాయించి 125 రోజులు పెంచడానికి ఎక్కడ సాధ్యమైంది అంటున్నాను. సాధ్యం కాదంటున్నాను నేను. అందుకనే ఇది పైకి చెప్పడానికి బాగానే ఉంది, ఆదర్శంగా ఉంది. రెండోది ఏంటంటే రాష్ట్రాల మీద ఉపాధి హామీ చట్టం రాష్ట్రాల మీద భారం వేయకండి అంటున్నాను. 40-60 కాదు, మొత్తం పాతది అట్లే ఉండాలంటున్నాను నేను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి కదా, వాళ్ళు ఇప్పుడు 50% వాళ్ళు తీసుకుంటున్నారు కదా. ఆ 50% రక్షణ, ఇతరత్ర రక్షణ రంగం పెరుగుతాయి. సార్ బడ్జెట్ లో రక్షణ రంగం పెరుగుతుంది. మిగతా అంశాలు పోతే ఈ ఏదైతే సామాజికంగా ఇప్పుడు నిజంగా చెప్పాలమ్మా, ప్రజల దగ్గర డబ్బులు ఆడితే చిల్లర సిగ్గరు కదా అన్నట్టు జిఎస్టీలో వాళ్ళ వాటా పెరుగుతుంది. చాలా మంది, నేను ఆర్థిక సర్వే గురించి మాట్లాడదు, ఉపాధి హామీకి పోతే మళ్ళీ డైవర్ట్ అవుతాను నేను. అందులో 2 మార్పులు చేయాలంటున్నాను. ఒకటేమో 60-40 తీసేయాలి, కొంత కేంద్ర ప్రభుత్వం భరించాలి. 125 రోజులు పని దినాలు పెంచాల్సింది. అది వేరే చర్చ పెట్టుకున్నాను. నేను ఆర్థిక దాని మీద మాట్లాడతాను. ఆర్థిక సర్వే అతి దుర్మార్గమైన వాస్తవాలను కొన్ని వెలువరించింది. ఇవాళ సంపద మొత్తం కేంద్రీకృతం అవుతుంది. పేదల దగ్గర సంపద లేకుండా 5% పేదల సంపద, పేదలు 50% ప్రజల దగ్గర ఉంటే 1% ధనవంతుల దగ్గర 65% సంపద ఉంటుంది అంటున్నారు. మరి ఎక్కడ పోతున్నట్లు లెక్క? అసమానత సమాజం కాదా ఇది? అందుకనే ఆర్థిక పరిపుష్టి కావాలంటే పేదలకు సంపద పంపిణీ జరగాలి. సంపదను పంపిణీకి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎక్కడ కష్టమైన వాడికి ఏం ఆస్తులు లేవు, చాలా మందికి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఉంటే గవర్నమెంట్ ఇచ్చినట్టు ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి న్యాయం చేయాలంటే ఏం చేయాలి? ఈ సంపద పంపిణీలో ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టారు. మీరు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడదంటే మంచి చోటు చాలా మంది ఉపాధి హామీ మీద ఒక నీచ సభ ఉన్నది, దుర్మార్గమైన అభిప్రాయం ఉంది. తప్పు పొక్కలు దేవేది గుంతలు తీసేదైన పథకాన్ని కూడా గతంలో మోడీ గారు అన్నారు. కరెక్ట్ కాదంటున్నాను. గుంతలు తీసినా ఏం చేసినా
ఎకర కష్టం 200 ఇప్పటికి కూడా 240 రూపాయలు అమ్మ రోజువారీ కూలి. ఊళ్ళలో మాకు 1000 రూపాయలు ఇస్తున్నాం, మాకు కూడా 1000 రూపాయలు ఇస్తున్నాం. 200 రూపాయలకి ఏమైనా చేస్తారా? ఏదో పని చేస్తున్నారు. 200 రూపాయలు వస్తే పేదలు పన్నులు కడతారమ్మా. ఇప్పుడు మీరు తిరుపతిలో చూడండి, 1 కోటి 2 కోట్లు ఇచ్చేవాడు తక్కువ ఉంటాం, మన పేర్లు చెప్తాం, పేపర్లు రాస్తాం. కానీ నిలువ పిడిస్తూ రోజు హుండీలో ఆదాయం చూసిందా 4.5 నుంచి 5 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వస్తుంది తిరుపతిలో. ఈ ఆదాయం ఎక్కడిది? ప్రజల దగ్గర, చిల్లర ప్రజల దగ్గర. ఇక్కడ కూడా అంతే, పన్నుల డబ్బుల్లో చిల్లర ప్రజలు అంటే ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి అంటున్నారు. చేయాలి ఒకటి. దానిలో ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆర్థిక సర్వే చెప్పిన దాన్ని గమనించండి. రెండోది, మనకి బడ్జెట్ లో మన కోరికలు కొన్ని ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు, అవి వినియోగించే ప్రయత్నం చేస్తాను. అది వస్తే బాగుంటదని కోరుతున్నాను. ఒకటి, మనకు ఆంధ్రప్రదేశ్ కేమో విభజన చట్టంలో వచ్చింది కనుక పోలవరం పూర్తి చేస్తారు, అది వాళ్ళ బాధ్యతే. అమరావతికి గ్రాంట్ ఇవ్వాల్సింది పోయి అమరావతికి డబుల్ ఇంజన్ సర్కార్ కదా, అమరావతికి మీరు డబ్బులు ఇచ్చేయమంటే మీరు ఏదైనా అప్పు తెచ్చుకోమనంటే ఎట్లా? దుగ్గరాజంపట్నం పోర్ట్ ఏంది, రామయ్యపట్నం పోర్ట్ ఏంది, కడప ఉక్కు కర్మాగారం సంగతి ఏంది, ఏం దానికి నిధులు ఏపీ నేతలు బీజేపీ బాగా సహకరిస్తోంది, బీజేపీ ఉండడం వల్ల వీటన్నిటికి సంబంధించి నిధులు వస్తున్నాయి, మేము కలిసి ఉండడం వల్లే ఇవన్నీ చెయ్యగలుగుతున్నాము, కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి, గతంలో తేలేకపోయారు ఇప్పుడు తెస్తున్నామని చెప్పేసి అక్కడ వాళ్ళే అంటుంటే కొంచెం న్యాయం కాదంటలేదు. కానీ ఆగ్నేయం చేయమని చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఇనుము వేడి ఉన్నప్పుడే కొట్టాలి, మనకు అవసరం ఉన్నది కొట్టాలి. ఇప్పుడు ఈసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ కు పోయినసారి బడ్జెట్ కంటే అన్యాయం జరుగుతుంది అంటున్నా. నేను జోస్యం చెప్తున్నాను. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు ఏ రాష్ట్రంలో ఉంటే వీళ్ళు బీజేపీ చేస్తుందా, కాంగ్రెస్ అయితే ఉంటే అదే పని చేసాడు అంటున్నాను. ఇవాళ పశ్చిమ బెంగాల్కి ఒక నిధులు పోతే చూడండి, మొన్న బీహార్ 1,00,000 ప్యాకేజ్ అన్నారు. బీహార్ ఏమన్నా ఇచ్చిండ్రా అంటారా? ఏమి ఇయ్యలే, వట్టిదే అది కూడా. అందుకని ఎలక్షన్లలో బడ్జెట్ ఉపయోగించుకుంటారు, తర్వాత ఇవ్వరు అంటున్నాను. ఈ తెలంగాణ మాత్రం అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఎట్లా తెలంగాణకు చూసుకుంటే కేసీఆర్ గారు మొదటి 5 ఏళ్ళు మొత్తం సహకరించింది కదా, అన్ని బిల్లులకు సహకరించి అన్ని బిల్లులకు ఆయన ఓటేశారు కదా. ఏమైంది? రెండోసారి వచ్చినాక 2 ఏళ్ల తర్వాత విభేదించింది. కానీ ఇక్కడ విభజన హామీలు అమలు అవుతలేవు. ఈ 12 ఏళ్ళుగా 11.5 ఏళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ లో విభజన హామీలు అమలు అవుతలేవు. దాంతో పాటు రావాల్సిన ఏవి కూడా రావడం లేదు. ఒకటేంది, బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము అధికారంలోకి వచ్చాము చేద్దామంటారు. ఎప్పుడు కూడా అయ్యే వచ్చేదాకా అమావాస్య ఆగదు, మీరు చెయ్యండి ఆటోమేటిక్ గా మీకు ఓట్లు పడతాయి అంటున్నారు. మొదటిసారి 2014లో 2014 19 పక్కన పెడతాం, 2019లో 4 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు ప్రజలు. తర్వాత 2024లో 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు కదా, దానికి తగిన న్యాయం చేయండి అని అంటున్నాను నేను. అట్లాగా ఉన్నాయి, అన్ని అట్లా పెన్నేలు ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు 7 ఏళ్ళు అయింది మంజూరై, నెంబర్ కూడా వచ్చింది ఉత్తర భాగానికి, దక్షిణ భాగానికి రాలేదు. మొత్తం రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేయడానికి బీజేపీకి ఆల్మోస్ట్ శాసనసభ స్థానాలు పెరిగాయి, పంచాయతీ ఎన్నికల్లో గతంలో కన్నా ఇప్పుడు అంటే అల్టిమేట్ గా స్థానాలు తక్కువే అయినా కూడా పెరిగాయి, గతంతో పోలిస్తే కంపేర్ చేస్తే బీజేపీకి పెరిగాయి. ప్రజలు ఏమనుకుంటున్నారమ్మా, ప్రాంతీయ పార్టీలు రాష్ట్రానికి పరిమితం కంటే జాతీయ స్థాయిలో మీరు ఉండాలని కోరుకున్నారు. అదే బరబడి కొనసాగింది. 2019లో 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చారు కదా. మొన్న 8 సీట్లు 8 చెరిసాకి మంచి చేశారు కదా, 1 సీట్ ఎంఐఎంకి ఇచ్చింది కదా. అటువంటి అప్పుడు ఇప్పుడైనా సరే మీరు 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీని పక్కన పెడతాం, మీరు ఎందుకు మనకు నిధులు తేవడంలో ఆలస్యం చేస్తున్నారు? నేను 3 డిమాండ్లు చేస్తున్నాను. ఒకటి, రీజనల్ రింగ్ రోడ్ సంగతి ఏంది, మెట్రో రైల్ సంగతి ఏంది. మెట్రో చూడండి, మన రాజశేఖర రెడ్డి గారి పుణ్యమై ఖచ్చితంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఆలోచన చేయవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారు చేశారు, చివరికి వీళ్ళు ప్రారంభం చేసుకున్నారు. ఇట్లా చూసుకుంటే దేశంలో 2వ స్థానంలో విస్తీర్ణం అంటే పొడుగులో ఉండేది మనం, అంటే ఢిల్లీ తర్వాత మనం ఉండేవాళ్ళం. ఎక్కడ ఆగిపోయినాం కదా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇప్పుడు 6 రాష్ట్రాలు ముందుకుపోయినాయి. చెన్నై, నేను మా అమ్మాయి బెంగళూరు ఉంటా, చెన్నైలో ఉంటా, అక్కడ చూస్తే మెట్రో అద్భుతంగా పనిచేస్తుంది. మనకంత ఒక అహ్మదాబాద్ మనకంటే వెనుకున్నది అంతే తప్ప, ఢిల్లీ నుంచి మొదలు పెడితే అన్ని నగరాలు కలకత్తా సార్ మనకన్నా ముందు మన 6వ స్థానంలో పడిపోయాం. ఎందుకైనా మరి మెట్రో 2, 3వ స్థానం అనుకున్నాం కదా, ఇప్పటి నుంచి ప్రతిపాదనలు అట్లాగే ఎందుకుంటున్నాయి? అట్లాగే మెట్రో విషయంలో అన్యాయం జరిగింది అంటున్నాడు. ఆఖరికి కంటోన్మెంట్ భూములు అప్పచెప్పడంలో కూడా నిన్న మొన్న మొదలైనవి, కానీ 12 ఏళ్ళకి కంటోన్మెంట్ భూములు అప్పచెప్తే మేము అవి వేసుకుందాం అనుకున్నాం కదా, అది రాలే కదా. రీజనల్ రింగ్ రోడ్ అట్లాగే ఉన్నది కదా. కడప తెలంగాణకు రావలసినవి అవసరమైన రావడం లేదు అన్న ఆవేదన ఏంటంటే, వాళ్ళు తెలంగాణ పట్టం కూడా ఒకసారి చూడండి. గతంలో కాంగ్రెస్ ఉన్నా, మన బీఆర్ఎస్ ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ ఉన్నా, ఈ పార్టీని చూడకండి, ప్రజలను చూడండి. మీకు మద్దతు చేస్తున్న ప్రజలు ఆ మద్దతు దగ్గర ప్రతిఫలం ఇవ్వండి అని బీజేపీ వారిని కోరుతున్నాం. దిలీపాచారి గారు, జ్యోత్స్న గారు, నేనేమంటున్నానంటే నిన్న మొన్న ఇప్పుడు నేనైతే రాజకీయాలు మాట్లాడడం కోసం సిద్ధంగా లేను ఈ రోజు మాత్రం. ఎందుకు అని అంటే, ఒక మంచి వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది, దాన్ని అందరికీ సమ్మిళిత అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి అందరినీ అని చెప్పి ఒక ఉద్దేశంతో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. నిన్నటికి నిన్న ఎకనామిక్ సర్వేలో
తెలంగాణ గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు. కొన్ని జరుగుతున్న విషయాలు, అద్భుతమైన విషయాలు. ఒక గ్రోత్ మోడల్ అని చెప్పారు మేడం. ఎకనామిక్ సర్వే తెలంగాణ ఒక గ్రోత్ మోడల్ అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో జరుగుతున్న ఈ ఐటీ ఎగుమతులు కానీ, లేదనుకుంటే వ్యవసాయం కానీ, లేకుంటే పట్టణీకరణలో హైదరాబాద్ ముందంజలో ఉండడం కానీ, లేదనుకుంటే మహిళా సాధికారికత విషయంలో అమలవుతున్న పథకాల గురించి కానీ మంచి కితాబ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి. వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వము సహకారం లేకుండానే, లేకుంటే ఇంకా వేరే రకంగా నిధులు అందుబాటులో లేకుంటేనే ఇవన్నీ జరగవు మేడం. కేంద్ర ప్రభుత్వము అంటే దిలీప్ ఆచార్య గారు, మీరు స్టార్టింగే చెప్పారు రాజకీయాలకు తావు లేకుండా ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ రాబోతోంది, దీని గురించి ఇట్లా శకునాలు పలకద్దు అన్నట్టుగా చెప్పారు. అట్ ద సేమ్ టైం అంటే ఆర్థిక సర్వేలో డెఫినెట్ గా తెలంగాణకు సంబంధించి కితాబ్ ఇచ్చారు. కాళేశ్వరంకు సంబంధించి ఈ మిషన్ భగీరథ వల్ల ఆయకట్టు పెరిగిందన్నారు. వీహబ్ కు సంబంధించి కూడా కార్యక్రమం బాగుందని చెప్పేసి ఇవన్నీ బట్ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ ఈవెన్ బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున వీటన్నిటి పట్ల విమర్శలే. తెలంగాణలో అసలు ఏం లేదు, విపరీతమైన అవినీతి, అప్పుల కుప్ప, అసలు ఎందుకు పనికి రాకుండా చేశారు, ఏమనుకొని తెచ్చుకున్నాం, ఏమనుకున్న తెలంగాణ మిగిలింది అన్నటువంటి ఎప్పుడు మనం వింటూనే ఉన్నాం కదా. సో ఈ కితాబును మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే మాటల్లో పట్టించుకోం. నేను అందుకనే మేడం నేనేమంటున్నానంటే, ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భం లోపల జరుగుతున్న మంచి పనుల గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వ చేయూత లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు సాగవు. ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్న ఈ ఆర్థిక వృద్ధి యాదృచ్ఛికం కాదు మేడం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ విధానాలే. కేంద్ర ప్రభుత్వ విధానాల ఆ స్థిరత్వం తీసుకొచ్చినందుకే ఈ రోజు డిఫెన్స్ కారిడార్ లోపల ఆత్మనిర్భర్ ద్వారానే కదా మేడం ఆ కార్యకలాపాలు కొనసాగిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ కార్యక్రమం ద్వారానే హైదరాబాద్ లో నెలకొల్పుతున్న డిఫెన్స్ కంపెనీలు ఉట్టిగా రావట్లేదు మేడం. డిఫెన్స్ కంపెనీలు హైదరాబాద్ కి రేవంత్ రెడ్డి గారి ముఖం చూసో, లేదనుకుంటే కేసీఆర్ గారు చెప్తున్న కబుర్లకు రాలేదు కదా. ఒక విధానం అంటూ తీసుకొని వచ్చినాం కేంద్ర ప్రభుత్వం ద్వారా. దాన్ని డిఫెన్స్ కారిడార్ గా ఈ రోజు అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా ఎగుమతులు పెరిగినాయి, మనకి ద్రవ్యోల్బణం తగ్గింది దేశవ్యాప్తంగా. ఇంకో విచిత్రమైన విషయం చెప్తా మేడం, నేను వీళ్ళు ఎవ్వరు కూడా అసలు ఎందుకు డిఫర్ అవుతున్నారో నాకు అర్థమైతలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పిన అంశం ఏం తెలుసా మేడం, ఆర్థిక సర్వే లోపల జాతీయ సగటు కన్నా ద్రవ్యోల్బణం తెలంగాణలో తక్కువ ఉంది, ధరల తగ్గుదల తెలంగాణలో వేగంగా తగ్గింది అని చెప్పినాం మేము, కితాబ్ ఇచ్చినాము. దీనికి అంత అరే మీరు అసలైన విషయాలు మర్చిపోయి మీరు రాజకీయంగా మీరు ఏదో పై చేయి సాధించడం కోసం ప్రయత్నం చేస్తే ఏం లాభం లేదు. ఇంకొక విషయము, విబిజి రామ్ గురించి పెద్దలు చెప్పారు. నేను రెండే విషయాలు చెప్తానండి. విబిజి రాము కంటే ముందు ఏదైతే ఉన్నదో కార్యక్రమము, ఆ కార్యక్రమం ద్వారా మన్రేగా మేడం, మన్రేగా ద్వారా అమలవుతున్న పని దినాలు ఎంత తెలుసా మేడం? జాతీయ సగటేమో 52 రోజులు, తెలంగాణ మాత్రం 28 రోజులు. 100 రోజుల పని దినాలు కల్పించాలని ఉన్నా 52 రోజులే జాతీయ సగటుగా ఉంది ఇప్పటికీ. కానీ తెలంగాణలో 28 రోజులు మాత్రమే. కనుక నేను ఏమంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంకోటి, పని ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం పూచి ఉంది, డబ్బులు ఇస్తుంది వాళ్ళకి. మీరు 60% 40% గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని అంటే 32,000 కోట్ల రూపాయలు అంతకుముందు ప్రభుత్వం 10 సంవత్సరాల లోపల 32,000 కోట్ల రూపాయల వరకే పరిమితమైంది. ఇప్పుడు 84,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము. 60 రోజుల పని దినాలు అని చెప్తా ఉన్నాం కదా, 60% నిధులే అని చెప్తా ఉన్నాం కదా కేంద్ర ప్రభుత్వం ద్వారా. కానీ కేటాయించిన నిధులు పెంచినాము. ఇంకొక విషయం ఏంటంటే, అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అందరికీ మేమేదో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పైన వివక్ష చూపుతున్నాము అని అనుకుంటున్నారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విబిజి రామ్ కార్యక్రమంలో ఎక్కువగా భాగస్వామ్యం అయి ఉన్న రాష్ట్రాలు 20 రాష్ట్రాల్లో మేము అధికారంలోనే ఉన్నాం మేడం. నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ హిమాచల్ ప్రదేశ్, నాట్ ఓన్లీ కర్ణాటక, మిగతా భారతదేశంలో ఉండే అత్యధిక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా. బీజేపీ పాలిత కాకుండా అది కాదు, బీజేపీయేతర అనేది అక్కడ ఈ విబిజి రామ్జీకి వాళ్ళు చేసిన విమర్శ కాదు. యాక్చువల్ గా అంటే 60-40కి సంబంధించి, అదే విధంగా ఈ పేరుకు సంబంధించి వాళ్ళు చేసిన గొడవ. కానీ బీజేపీయేతర రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్నారు అనేది ఈ టాపిక్ మీద వాళ్ళు మాట్లాడాల.
జోష్ణ గారు నేను పేరు గురించి మాట్లాడాను మళ్ళా నన్ను పేరొద్దు తీసుకోకండి. వాళ్ళు నేను- చేసిన నేను- విమర్శ నేను అప్పుడు ఆ అది dispute అంటున్నాను. నేను ఈ రోజు ఒకవేళ చరణ్ కౌశిక్ గారు మీరు ఇంకేమన్నా మీరు రెచ్చగొట్టి మాట్లాడించినా కానీ నేను ఆ అంశంలోకి మేము- రాను. మేము పేరు గురించి రెచ్చగొట్టాలండి. రాను. ఆ రాజకీయాల్లోకి రాను. నేనేమంటున్నానంటే కేటాయించిన దిలీప్ నిధులు- సార్ మీరు బీజేపీ పాలిత అన్న టాపిక్ దీంట్లో లేదు. వాళ్ళు చేసిన విమర్శ బీజేపీయేతర రాష్ట్రాల్లో ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు అనలేదు. ఈ 60-40 రేషియో ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, మొత్తం మీరే కట్టమంటున్నారు. లే 60-40 అని అంటే రాష్ట్రాలకు భారం అవుతుంది అని చెప్పారు కదా. అవును. అట్లా రాష్ట్రాలకు భారం అయ్యే పరిస్థితి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా అంటున్నా. బాధ్యత ఉండాలి మేడం. ఇంతకు ముందు 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉంది, 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. ఇప్పుడు 40% నిధులు భరించమని చెప్తా ఉన్నాము. దానికి బాధ్యత తీసుకోండి అని చెప్తా ఉన్నాము. నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నామని చెప్తున్నాము. 125 రోజుల 10 దినాలు కల్పిస్తున్నాము. దానికి తోడు 60 రోజులు రైతులకు అందుబాటులో ఉండడం కోసం హాలిడే ఇచ్చినాము. కనుక డిజిటలైజేషన్ పేమెంట్స్ చేసినాము. డిజిటలైజేషన్ పేమెంట్స్ ఒకవేళ లేట్ అయిపోతే దానికి వడ్డీ కూడా కలిపి ఇవ్వాలి అని చెప్పి ఒకసారి రామ్మోహన్ రావు గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఒక లైన్ తీసుకుంటాను. ఒక నిమిషం చరణ్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఒక లైన్ లో తీసుకున్న తర్వాత అనిల్ గారితో మాట్లాడిన తర్వాత మీ వాయిస్ తీసుకుంటాను. కంక్లూడింగ్ రండి దిలీప్ గారు, కంక్లూడింగ్ రండి. 30 సెకండ్స్. నేను ఏం చెప్తున్నాను మేడం అంటే ఓవరాల్ గా నేను ఏమంటున్నాను మేడం అంటే వీరు ఎన్ని రకాలుగా వారు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనం చిన్న అంశం మేడం. ఇప్పుడు హైదరాబాద్ లో పన్నులు ఎక్కువగా వస్తాయి, కానీ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 5,000 కోట్లు కేటాయించారు. కొడంగల్లో వచ్చినాయా మేడం నిధులు? హైదరాబాద్ తీసుకుపోయి ఆడ వంచుతున్నాం అని అంటే వీళ్ళు కూడా అట్లే గగ్గోలు పెడితే హైదరాబాద్ లో వసలైన కాడికి హైదరాబాద్కే ఇవ్వండి, మిగతా తీసుకుపోకండి అని అంటే అవుతుందా? అభివృద్ధి సాధ్యమవుతుందా మేడం? నేనేమంటున్నానంటే మీరు చెప్పిన అంశాల ప్రకారమే అభివృద్ధి సమ్మిళిత అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. అప్పుడే భారతదేశం వికసిత భారతదేశం అవుతుందండి. నువ్వు ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందదు. భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే వికసిత భారతదేశం అవుతుంది. దాంతో సోయి లేకుండా ఉన్నారా అండి అక్కడ ఎక్స్పర్ట్స్? అంటే వాళ్ళ లెక్కలు అంటే ఈ ఓట్లు సీట్ల లెక్కలలో బీజేపీ వికసించడం కోసం అవి సరిపోతాయి, బీమారి రాష్ట్రాలు సరిపోతాయి అనే లెక్కతోని వాళ్ళు చేస్తున్న విమర్శ అది పక్కన పెడితే అవి పక్కన పెడతాం. రామ్మోహన్ రావు గారు ఒకటే మాట దిలీప్ గారు, మీరు చాలా గౌరవం. చాలా సార్లు నేను బీజేపీ అభివృద్ధి చేసిన పథకాలను సమర్థించిన 3 రైట్స్ సమర్థించిన సమస్య లేదు. ఇక్కడ ఒకటే అంటున్నాను, మీరు అభివృద్ధి ఎంత మీరే అంటారు. కాంగ్రెస్ బీజేపీ ద్వంద్వ విధానం కాకపోతే మీరు ఇచ్చిన ఈ 12 ఏళ్లలో మీరు అన్న మిగతా వాటికి ఉన్నది, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు అన్నిటికి ఉన్నది. ఇట్లా వాటాగా వచ్చే పనులు వడ్డాన వస్తాయి. నేనన్న 3 పథకాలను మీరు అన్న 3 అడుగుతాను. మీ ఆర్థిక సర్వేలు పేర్కొన్న మిషన్ భగీరథ ₹1 ఇచ్చిందా మీరు? కాళేశ్వరానికి ₹1 ఇచ్చిందా మీరు? కదా నేనేమంటున్నాను, ఈ పథకాలకు ₹1 ఇయ్యలే కదా మీరు మిగతా పథకాలకు ఇవ్వచ్చు. కాళేశ్వరంకు మీరు జాతీయ ప్రయారిటీ ప్రకటించండి, కాళేశ్వరం కాకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రకటించండి. 12 ఏళ్ళు కోరుతున్నాం కదా, ₹1 దానికి ఇచ్చిండ్రు అంటున్నాను. అట్లాగే మిషన్ భగీరథ అయితే అద్భుతమైన పథకం కదా. మీరే అన్నారు జల్ జీవన్ మిషన్ అని. మీరు కాపీ కొట్టిన నేను అన్నాను, మీరు ఆదర్శంగా తీసుకొని చేశారు, దేశవ్యాప్తంగా చేస్తున్నారు కదా. ఆ మిషన్ కాకతీయ ఈ 3 పథకాలకు ₹1 ఇచ్చిందా? రామ్మోహన్ గారు నేను ఒక్క విషయం చెప్తారండి. నల్సే జల్ అనే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చినాయి, వీరు దాంట్లో మిక్స్ చేస్తా ఉన్నారండి. నల్సే జల్ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా అధికారికంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రామ్మోహన్ రావు గారు అండ్ దిలీప్ గారు ఈ లైన్ చెప్పినాక మేబీ మీది సబ్మిషన్ అవుతుందో లేదో చూద్దాము. అంటే మిషన్ భగీరథకు సంబంధించి దీని ఇన్స్పిరేషన్ తో జల్ జీవన్ మిషన్ అయితే నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. అది వాళ్ళు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇదే పథకం దేశమంతా చేస్తున్నాం కాబట్టి వాళ్లకు ఈ నిధులు ఇవ్వండి అని రికమెండ్ చేసింది. బట్ దాన్ని పట్టించుకోలేదు అని చెప్పేసి నల్సే జల్ అనే కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది, కానీ ఆ నిధులు వీరు ఈ కార్యక్రమంలో కలిపి వాడుకున్నారు. ఇంకొక విషయం, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గురించి ఉంది కదా రామ్మోహన్ గారు, నేనేమంటున్నానంటే రీజన్ రింగ్ రోడ్ కు అంతకంటే ముందు భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యత పెట్టిర్రు. మొన్న 3 సంవత్సరాల క్రితము భూసేకరణ కూడా అంటే భూమికి ఏదైతే పరిహారం ఇస్తారో ఆ డబ్బుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మీరు కేవలం భూసేకరణ పూర్తి చేయండి అని చెప్తే ఇప్పటి వరకు
నార్త్ కారిడార్ లో భూసేకరణ పూర్తి చేయలేదండి. దానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తే లాభం ఏముందండి? పైసలు వేయలేదు, మొత్తం రెడీగా మనం ఉన్నాం. రిక్వెస్ట్ చేసినాం. నిధులు కేటాయించడం ఓకే కోసం సిద్ధంగా ఉంది ఒకసారి కేంద్ర ఒకసారి ప్రభుత్వం. బడ్జెట్ పైన ముఖ్యంగా వేతన జీవులు కూడా పెద్ద ఎత్తున దీనిపైన ఎదురు చూస్తూ ఉంటారు. ప్రముఖంగా ఎవరికి ఎంత లాభాలు, ఏ వస్తువులు ధరలు తగ్గుతాయి, ధరలు పెరుగుతాయి, ఇవన్నీ ఒకటైతే ఎక్కువగా టీవీల ముందు అతుక్కుపోయేది బడ్జెట్ ప్రసంగం వినాలనుకునేది వేతన జీవులు, అందులో డౌట్ లేదు. సో వాళ్ళ గురించి అనిల్ గారు చెప్పండి. అంటే ఏమన్నా ఆదాయ పన్నుకు సంబంధించి కావచ్చు, పాత ఆదాయ పన్ను విధానం, కొత్త విధానం, ఈ లెక్కలలో ఏమైనా విధానపరమైన మార్పులు కానీ ఏమైనా ఉంటాయా లేదా? ఒకటండి, ఆల్రెడీ ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ 12 లక్షలకి పెరిగిపోయింది. దానివల్ల చాలా మంది కంటే మాక్సిమం నంబర్ ఎవరైతే ఫైలింగ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ బెనిఫిట్ వచ్చింది. అండ్ బలవంతంగా సేవింగ్స్ చేసుకోవాలి కాకుండా కన్జంప్షన్ కూడా పెరిగింది దానివల్ల. ఒకటి ప్రపోజల్ ఏంటంటే మాత్రం ఐసిఏ ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇచ్చింది ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఎక్కడైతే వైఫ్ పని చేయట్లేదో ఆర్ హస్బెండ్ పని చేయట్లేదో ఇద్దరు ఇన్కమ్ కలిపేసి 24 లక్షల వరకు కూడా ఎగ్జెంప్షన్స్ ఇచ్చే దాని ప్రపోజల్ మాత్రం చాలా సీరియస్ గా ఇచ్చింది. అది కన్సిడరేషన్ లో ఉందని డిస్కషన్ వచ్చింది. అదొక్కటి మాత్రమే పెద్దగా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే 30% స్లాబ్ లో ఉన్న వాళ్ళకి ప్రాబబ్లీ కొంచెం పెంచమని కొంచెం డిమాండ్ ఉంది, అదొకటి తప్ప. అదర్వైజ్ ఆల్రెడీ ఈ సంవత్సరం చేసేసింది. మళ్ళీ కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ మాటికి అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఏమైనా ఫస్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఎవరైతే మొదటిసారి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొత్తగా ఏమైనా అవకాశం ఉంది. అట్లాంటి కొన్ని అంటే యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొత్తగా జాబ్ చేసి మొదటిసారి సేవింగ్ చేసి, అది ఎందుకంటే అక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది. ఎందుకంటే సేవింగ్స్ రేట్ పడిపోతా ఉన్నాయి, అప్పులు పెరిగిపోతా ఉన్నాయి. ఎస్పెషల్లీ 20s లో ఉన్న వర్క్ చేస్తున్న వేతన జీవుల వరకైనా సరే వాళ్ళకి కూడా, అలాంటి వాళ్ళకి కొంచెం ఏదైనా బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది తప్ప అదర్వైజ్ ఈసారి మాత్రం ఎటువంటి పెద్ద మేజర్ ఇన్కమ్ జనాల్లో ట్యాక్స్ ఒక మాట ఉంటుంది ఎప్పుడు, అంటే ధరలు పెరుగుతున్నాయి, అన్నిటి ధరలు పెరుగుతున్నాయి, ఇది అదే అని కాదు. పిన్నిస్ దగ్గర నుండి మొదలుకొని ప్రతి ఒక్క దాని ధర పెరుగుతూనే ఉంది. కానీ జీతాలు కానీ, అంటే వాళ్ళ ఉపాధికి సంబంధించి వస్తున్న డబ్బులు కానీ ఆ స్థాయిలో పెరగట్లేదు. ధరలు పెరగట్లేదు మేడం, మాట్లాడుతున్నారు. ఊరుకోండి మరి చెప్తారండి. అది ఎలా అంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మేబీ తెలంగాణను మీరు పొగిడి ఉండొచ్చేమో, కానీ మామూలుగా ఓవరాల్ గా అయితే ధరలు పెరుగుతున్నాయి. అట్లా చెప్తారు ధరల స్థిరీకరణ జరిగింది మేడం. జిఎస్టీ తగ్గించడం వల్ల మీరు చెప్పండి. పోనీ దిలీప్ గారు మీరు చెప్పండి. ఉపాధి పెద్ద పెద్ద స్థాయి అంటే డబ్బు పెద్దగా అవసరం లేని ఆల్రెడీ సేవింగ్స్ ఉన్న గురించి కాదు నేను అడిగే క్వశ్చన్. సాలరీ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి సాలరీస్, అదే విధంగా వాళ్ళకి వస్తున్న ఉపాధి, పోనీ సంఘటిత ఇవన్నీ లెక్కలో వేసుకున్నా కూడా వాళ్ళు సంపాదించేది వాళ్ళ ఖర్చులకు సరిపోతున్నాయా? అది సరిపోవట్లేదు. ఒకటి మేడం ఎట్లా అనిల్ గారు ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి ఏంటి అన్నట్టు. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ క్యాల్కులేషన్ ఇప్పుడు కొంచెం లోపభూరితంగా ఉంది. ఎందుకంటే అందులో మన సగటు ఎవరైతే ఉద్యోగి ఏవైతుందో వాళ్ళ కన్జంప్షన్ తగ్గట్టు ఇన్ఫ్లేషన్ క్యాల్కులేషన్ లేదు. ఒకటి మాత్రం ఏంటంటే మాత్రం ఫుడ్ ఇన్ఫ్లేషన్ మాత్రం కంట్రోల్లో ఉంది. మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైజెస్ కంట్రోల్లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నా చమురు ఇంపార్టెంట్ ఏదైతే ఉందో, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా స్టేబుల్ గా 2 years నుంచి ఒకే రకంగా పెరిగినా తగ్గినా ఒకే రకంగా మెయింటైన్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మామూలుగా మనం వాడే రెగ్యులర్ వస్తువులకు మాత్రం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఖర్చు పెట్టే పరిస్థితి అంటే పద్ధతి మారిపోయింది. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ పిల్లల చదువుల గురించి కానీ హాస్పిటల్ ఇన్ఫ్లేషన్ మాత్రం 15-20% పెరిగింది. దాని మీద మాత్రం దాని వల్లే మనకి ఇబ్బందులు అవుతున్నాయి. కొన్ని వస్తువులు వేరే వాటిల్లో మాత్రం ఈవెన్ ఇంకోటి మీరు జిఎస్టీ అన్నారు, ప్రభుత్వం తగ్గించింది. బట్ ప్రభుత్వం తగ్గించిన కంపెనీలు ఏంటంటే మెల్లిగా వితిన్ 2-3 months లో మెల్లిగా మళ్ళీ అన్ని వేసేసారు. వెదర్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో కానివ్వండి, చాలా ఉత్పత్తులపై ప్రైజులు పెంచేశారు. సో ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో జిఎస్టీ తగ్గిస్తే ఈ కంపెనీలు మాత్రం ధర పెంచి దానికి జిఎస్టీ లెక్కలు కడుతున్నారు, జిఎస్టీకి దగ్గరలో తీసుకెళ్లిపోయాయి. సో ఆ దగ్గర మాత్రం కొంచెం ప్రభుత్వం కొంచెం చేయాల్సి ఉండింది, సూపర్విజన్ కావాల్సింది. బట్ ఈ సంవత్సరం ఆల్రెడీ ఎకనామిక్ సర్వేలో ఇన్ఫ్లేషన్ ని ఇప్పుడు రీకాలిబ్రేట్ చేస్తున్నారు. అంటే కొంచెం రియాలిటీకి కొంచెం దగ్గరలో మనం పెడుతున్న ఖర్చులు. ఇంతకు ముందు మనం ఓటీటీలు కానీ డిజిటల్ మొబైల్స్
రీఛార్జ్లు కానీ ఇంటర్నెట్ రీఛార్జ్లు అవన్నీ అవి కూడా పెరిగిపోతున్నాయి. అవి లేవు ఇంతకుముందు ఇన్ఫ్లేషన్ దాంట్లో, ఇప్పుడు అవిని తీసుకొచ్చారు, క్వైట్ అ ఫ్యూ థింగ్స్. సో అందుకే ఇన్ఫ్లేషన్ నంబర్స్ అనేది కనబడుతున్నంత నిజం కాదు, ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ తప్పించి మిగిలిన ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు కొత్త దాంతో కొంచెం బెటర్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో మీరు అన్నట్టు అందరు ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం పెద్దగా ఈ సంవత్సరం మాత్రం ఎటువంటి పెద్దగా ఆశలు పెట్టుకోవడం కష్టం, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ డెఫిసిట్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది, 4.4 దగ్గరలో తీసుకురావాలని. అండ్ ఇంపార్టెంట్, బడ్జెట్ లో అనౌన్స్మెంట్ అనేది ఇప్పుడు చేయట్లేదు పెద్దగా, అన్ని ముందే మధ్యలోనే అనౌన్స్ చేస్తా పోతున్నారు. ఇయర్ ఎండ్ కూడా మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే అట్లీస్ట్ 7 to 8 మేజర్ అనౌన్స్మెంట్స్ బడ్జెట్ లో చేయాల్సినవి అన్ని ముందే చేసేసారు. సో ఇప్పుడు ఈసారి బడ్జెట్ కూడా 90 నిమిషాలు ఉండకపోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈసారి కొంచెం చేంజ్ ఏంటంటే పార్ట్ వి ఆఫ్ ఏదైతే బడ్జెట్ లో ఉంటుందో దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టబోతుంది, దాంతో చేయబోతుంది మేడం ఈసారి. అంటే ప్రొజెక్షన్స్ మీద, ఫోర్కాస్ట్ మీద ఫోకస్ ఎక్కువ చేయబోతా ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ ఇంకా తక్కువ కావచ్చు, 90 minutes కూడా కాదు, 60 minutes ప్రసంగం ఉన్నా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ అండి ఈసారి. ఓకే, ఇప్పుడు చరణ్ గారు, ఇప్పుడు మేడం ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చూడండి, ప్రియమైన ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి అనేది ఎట్లా నిర్ధారణ అయిందంటే, 249కి వచ్చే రీఛార్జ్ ఇప్పుడు 495 రూపాయలు అయింది మేడం. 60 రూపాయలు ఉన్నటువంటి ఇప్పుడు 60 రూపాయలు పెట్రోల్ ఈరోజు 110 రూపాయలు అయిపోయాయి. మరి ఎక్కడ రేటు తగ్గినాయి, ఏ విధంగా తగ్గినాయి? 200 టీవీ రీఛార్జ్ 450 రూపాయలు అయింది మేడం. 420 గ్యాస్ 950 రూపాయలు అయింది. 55 లక్షల అప్పు, 200 లక్షల కోట్ల అప్పు అయిపోయాయి. నరేంద్ర మోడీ గారు మీ వాయిస్ తీసుకుంటాను, క్వశ్చన్ లేకుండా మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్తారు, ప్లీజ్ నోట్ చేసుకోండి దయచేసి. మేము మొదటి చెప్పి కార్పొరేట్లకు మీరు 1,86,000 కోట్ల రూపాయలు మీరు 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేయడం తోటి 1,86,000 కోట్ల రూపాయలు చేశారు. మీరు ఉద్యోగాలు కల్పించినప్పుడు వాళ్ళకి ట్యాక్స్ తక్కువ చేస్తే బాగుండేది. మీరు ప్రొడక్షన్ పెంచుకోవడం చెప్పి ట్యాక్స్ తక్కువ చేస్తే దాంతో వాళ్ళు ఏం చేశారు, ఎక్కువ రేటుకు తెచ్చినటువంటి అది అప్పులు తీర్పించుకొని తర్వాత దాంతో రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ట్యాక్స్ రూపాయలు రాలేదు. అదే కార్పొరేట్లు జీతాలు కూడా పెంచిన పరిస్థితి మనం చూసినాం. 10.4% నిఫ్టీలో 500 కంపెనీల లాభాలు పెరిగిన పరిస్థితి మనం చూసినాం, 10% పైగా. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఎంతసేపు కార్పొరేట్లు మేలు చేసే ప్రయత్నం లేదా 18 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసింది మేడం. 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ. మీరు ఉద్యోగాలు కల్పించినప్పుడు మీరు ట్యాక్స్ తక్కువ చేస్తే కరెక్టే, ప్రొడక్షన్ పెంచుకుంటే ట్యాక్స్ తక్కువ చేస్తే చెప్పడంతో వాళ్ళు ప్రొడక్షన్ పెంచింది లేదు, దాంతో కార్పొరేట్ మేలు జరిగింది తప్ప ఈ దేశంలో ప్రజలకు మేలు జరిగింది. అదే కాకుండా జిఎస్టీ స్లాబ్ల మూలంగా మేము మొదలు చెప్తా ఉన్నాం, తెలంగాణకు కావచ్చు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే జరగదు, మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణకు దాదాపు 7,000 కోట్ల పైగా జిఎస్టీ రూపంలో స్లాబ్ తక్కువ చేయడంతో, అంటే చరణ్ గారు ఈ స్లాబ్లు సవరించడం వల్ల కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఇంకా మంచి వచ్చినాయని చెప్పేసి మొన్న ఏదో నేను కథనం చదివాను. లేదు మేడం, 7,000 నేను చెప్పింది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పింది 7,000 కోట్ల రూపాయలకు సంబంధించి పైచిలకు జిఎస్టీ రూపంలో తెలంగాణకు గతంలో వచ్చేదానికన్నా ఇప్పుడు తక్కువ వస్తా ఉంది. మరి అది కేంద్రము మరి భరించాలిగా, కొన్ని రోజుల పాటన దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా అవకాశం ఏంటంటే ఆ సందర్భంగా ఏం లేదు, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఢిల్లీ ఎలక్షన్ల కోసం దాన్ని వాడుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, మీకు ఎలక్షన్లు వస్తేనే గుర్తొస్తాయి తప్ప ఎలక్షన్ రాకపోతే ఇప్పుడు కార్పొరేట్ మేలు చేసే ప్రయత్నం తప్ప ఈ సాధారణ ప్రజల కోసం మీరు చేసింది ఏమీ లేదు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఎంతసేపు 4వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది తప్ప, అరే మన పరిస్థితి 1000 మంది ఉంటే 100 రూపాయలు సంపాదిస్తున్నాం అండి, 100 మంది 1000 రూపాయలు సంపాదిస్తే ఈ దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. 7వ 8వ శతాబ్దంలో భారతదేశం ప్రపంచంలో 25వ స్థానం ఉన్నది, ఇప్పుడు అది దిగజారుతా ఉంది. ఇంకో 20 కోట్ల మంది పెరిగితే 3వ అతిపెద్ద ఆర్థిక అవతరిస్తామంటే కొనుగోలు శక్తి పెరుగుతుందంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని దాని ఎలక్షన్ కోసం వాడుకుంటూ, అదే కాకుండా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పోతా ఉంది. భారతదేశం ఎఫ్డీఐలు వెళ్ళిపోతా ఉన్నాయి, ఇప్పటి 14 లక్షల కోట్ల రూపాయలు వెళ్ళిపోయినని చెప్పేసి వస్తా ఉంది. ₹93 పడ్డది మన డాలర్ తో పోల్చినప్పుడు. ఒకనాడు 63 రూపాయలు ఎక్కడ, 93 రూపాయలు పడితే ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే ఒడ్డి కాలం మీద లేచి నరేంద్ర మోడీ గారు. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాని మీద స్పందించారు, మాట్లాడరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు కావాలా, సీట్లు కావాలి, ఓట్లు కావాలి తప్ప ఈ దేశంలో ప్రజలు ఏమన్నా కానీ ఏ సంవత్సరైనా అదానికి అమ్మానికి అడగట్టే ప్రయత్నం. 50 లక్షల కోట్లకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలను 5 లక్షల కోట్లకి అదానికి ఇచ్చేసి బొగ్గు రూపంలో ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు ఆదాయం మేలు చేసి. దిలీపాచారి గారు చెప్పండి, చరణ్ గారు అంటున్నారు ప్రియమైన ప్రధానమంత్రి గారు కాదు
స్థిరమైన స్థిరమైన ప్రధానమంత్రి అంట. ప్రధానమంత్రి. సార్ నేనేమంటున్నా, నేను ఇప్పటికి కూడా ఇంకా వారు మళ్ళీ కూడా నన్ను ఆ రుచిలోకి లాగడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను దాంట్లోకి పోవడానికి సిద్ధంగా లేను. మీరు ఎన్ని మాట్లాడినా మీరు ఏమంటున్నా అంటే ధరల పెరుగుదల పెరిగింది అని అంటే ధరలు స్థిరీకరించబడ్డాయి. కేంద్రంలో జరుగుతున్న స్థిరమైన ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల ఈ రోజు ధరలు స్థిరీకరించబడ్డాయి. మీరు ఎప్పుడో పెరిగిన ధరల్ని ఇప్పుడు మళ్ళా ఒళ్ళ వేస్తా ఉంటే నేనేం చేయలేను. నిన్నటికి నేనేమంటున్నా మేడం, రన్నింగ్ కామెంట్ వద్దు, అన్న నోట్ చేసుకోమని చెప్పండి. నేను చేసుకోమని చెప్తా. చరణ్ గారు మీరు నోట్ చేసుకోండి, టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. మేబీ పవర్ పోయినట్టుంది. ఓకే ఓకే. కానీ ఒకటి అంటే చరణ్ గారు చెప్పిన దాంట్లో ఒకటి అది రీఛార్జ్ పెరిగినా కానీ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు డేటాతో కంపల్సరీ యాడ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే రెండే కంపెనీలు కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి ఎక్కడ డ్యూపోలీ అయిపోవడం వల్ల కూడా ఇబ్బంది అయింది. బట్ కాకపోతే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ధరలు చూసుకుంటే మాత్రం ఇంటర్నెట్ కానీ టెలిఫోన్ ధరలు మాత్రం మనది ఇంకా చీప్ ఉంది. బట్ దానికన్నా కూడా ఐ థింక్ మీరు అన్నట్టు మనం డిస్కషన్ ఇంతకు ముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఈ రైతుల విషయంలో మాత్రం ఇంకా ఎస్పెషల్లీ ఎంఎస్పి గురించి మాట్లాడుతూ ఉండే ఆఫ్లైన్. సో అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో రైతుల యొక్క ఏమంటారు ప్రైజులు ఎంఎస్పి డబుల్ అయినా సరే అది ఇంకా సరిపోదు. ఎందుకంటే వచ్చిన ఇన్ఫ్లేషన్ వల్ల రైతులకి మిగిలిన ఇన్పుట్స్ ఏవైతే సీడ్ కానీ పెస్టిసైడ్స్ కానీ అవన్నీ కూడా ప్రైజులు అట్లాగే పెరిగాయి. సో ఈ రేట్లు ఎంఎస్పి డబుల్ అయిందనే సంతోషం ఒకవైపు ఉన్నా బట్ దాని తగ్గట్టే ఖర్చులు కూడా అలాగే పెరిగాయి. సో అందుకోసం అది ఇంకా కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఆ సెక్టర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏంటంటే మనకు రేపు మన ఆరోగ్య భద్రత అనేది పెద్ద ప్రాబ్లం వస్తుంది. థ్యాంక్ఫుల్లీ ఏంటంటే మనం చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్, నేను అగ్రికల్చర్ సైంటిస్ట్ కూడా ఇప్పుడు మార్కెట్ అయ్యి ఉండొచ్చు, నేను పిహెచ్డి అగ్రికల్చర్ సైంటిస్ట్ గా చెప్తున్నాను, వరి పరిశోధన ఇంతకుముందు చేసేవాడిని. సో ఇక్కడ ఏంటంటే మన ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనము మన ఎకరేజ్ పెరిగింది. మనం ఇప్పుడు తెలంగాణ 1.3 మిలియన్ ఎకరాల నుంచి ఇప్పుడు 2.2 మిలియన్ పెరిగాము. వరిలో మనం ఇప్పుడు దేశంలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రొడ్యూసర్ అయిపోయినా కానీ పర్ ఏకర్ అనేది మాత్రం చాలా తక్కువగా ఉంది. సో ఈ 2 రాష్ట్రాలు కూడా మన సన్న రైస్ సన్న బియ్యం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసి మనము ఇటు ఈల్డ్ పెంచుకోకపోవడం వల్ల రైతులకు కూడా ఇబ్బందే. వేరే మనం ఇప్పుడు చూస్తే అటు పంజాబ్ హర్యానాలో ఆల్రెడీ హైబ్రిడ్ రైస్ అడాప్ట్ చేసుకున్నాం. ఇక్కడ మన దగ్గర 3 టన్నులు 4 టన్నులు పర్ హెక్టేర్ కి వస్తుంటే అక్కడ 8, 9, 10 టన్నులు వస్తుంది. సో అలాంటి పరిస్థితులు మనం ఐ థింక్ ఓన్లీ ప్రభుత్వమే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి ఇనిషియేటివ్ చేయాల్సిందే. లేకపోతే ఏంటంటే పెరుగుతున్న జనాభాకి మన కిరణ్ గారు చెప్పారు, మన కౌశిక్ గారు ఈ రైతుల అంశానికి సంబంధించి రైతులకు అంటే బియ్యము ఇది ఉత్పత్తి ఇవి పక్కన పెడితే పంటకు సంబంధించి ఇచ్చేటువంటి ఈ సబ్సిడీలు కావచ్చు లేదంటే పెట్టుబడి సాయాలు కావచ్చు, అంటే గత 10-15 ఏళ్లుగా చూస్తున్నాం ఎక్కువ ఫోకస్డ్గా. అంటే గతంలో పవర్కు సంబంధించి ఉచితాలు ఉన్నటువంటి క్రమం చూసాము, పరికరాలకు సంబంధించి చూసాము. ఇప్పుడు ఓవరాల్గా పెట్టుబడి సాయం, దాంతోపాటు కొన్ని పరికరాలకు సంబంధించి ఎంఎస్పీలకు సంబంధించి కూడా అంటే చట్టబద్ధత కాకపోయినప్పటికీ రేటు మాత్రం డబుల్ చేసి పెట్టినటువంటి అంటే అటువంటి నిర్ణయాలు కొద్దిగా జరుగుతున్నట్టే కనిపిస్తోంది కదా అనిల్ గారు? అది జరుగుతూ ఉంది. పెట్టుబడి సాయం చేయకుండా మీరు రుణమాఫీ కంటే పెట్టుబడి సాయం కరెక్ట్ అంటున్నాను నేను. మంచి చెడ్డు సావుకారు 2 రూపాయలు 3 రూపాయలు తెచ్చుకోకుండా నేను కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా. మంచి చెడ్డు 10,000 చొప్పున వాళ్ళు ఇచ్చారు, మీరు 15 చేస్తున్నారు. 12 2 విడతల నుంచి ఎగబట్టారు కదా. ఇప్పుడు ఆ రుణమాఫీ కంటే రైతు భరోసా కరెక్ట్ సార్, దయచేసి అది ఇస్తే కరెక్ట్ అంటున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు రైతు అసంఘటితంగా ఉన్నారు. మీరు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారు, ఎంతసేపు పెట్రోల్ ధరలు ఇవన్నీ చూస్తున్నాం కదా. పెట్రోల్ ధరల విషయంలో ఎంత మోసం జరిగింది. గతంలో $110 ముడి చమురు ఉన్నప్పుడు 55 నుంచి 60 రూపాయలకు పెట్రోల్ వచ్చింది మన భారతదేశంలో. ఇవాళ $60 ముడి చమురు వస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వస్తుంది కదా. నేను దాన్ని మంచి మనం పంచమని అంటలేను. 4.5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి నిజంగా మిగిలినట్టు మన అందరూ చెమట కష్టం. అది మన పెట్రోల్ పోయించుకున్న డీజిల్. దేశ ఖజానా కూడా గట్టిగా ఉండాలంటే ఇటువంటి కఠిన నిర్ణయాలు ఉంటేనే బెటర్ ఏమోగా. నేను తక్కువ చేయమనట్లేదమ్మా, మంచిది అంటున్నాను. దేశ వ్యవసాయం 4.5 లక్షల కోట్లు వచ్చింది. దాన్ని ఎవరికి పంచాలి, ఎక్కడికి పంచుతున్నా అంటున్నాను నేను. ఇప్పుడు మొత్తం సంపద ఒకే దగ్గర కేంద్రీకృతం అవుతుంది. అప్పుడైనా ఇప్పుడైనా. ఆనాడు మనం టాటా బిర్లా అదాని అంబానీ అంటున్నాం, అంతే తేడా కదా. 10 లక్షల కోట్ల ఆదాయం సంపద అదానిది.
సంపాదించుకోవడం తప్పు కాదు, పెట్టుబడిదారులు తప్పు కాదు, కానీ ఆర్థిక పంపిణీ, సమాన పంపిణీ జరుగుతున్నదనే సమస్య. Okay. చాలా మంది రాంగ్ ఏందమ్మా, మనకు అనుచిత ఉచితాలను వ్యతిరేకిద్దాం కానీ ఉచితాలన్నీ అనుచిత ఓకే ఉచితాలకి దిలీప్ గారు, తప్పంటున్నాను. మాదేం మిస్టేక్ కాదు, మీ ఇంట్లోనే కరెంట్ అవును, పోయింది. నాదే టెక్నికల్ ప్రాబ్లం, పవర్ ఆఫ్ అయింది. ఓకే, నేను చెప్తున్న అంశం ఏంది మేడం అంటే, ఇప్పుడు చరణ్ గారు పదే పదే రాజకీయంగా మాట్లాడుతా ఉన్నాడు, రాజకీయాల్లో ఆ రొంపిలోకి లాగడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నేను రావడానికి సిద్ధంగా లేను. అయితే ఒక్క విషయం అయితే చెప్తా, అదాని అంబానీలో కట్టబెడుతున్నాడు అనే అంశం మాత్రం నేను డిఫర్ అవుతున్నా. ఎందుకనంటే మొన్న జరిగిన రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లోపల వంతారా అనే ఒక ప్రాజెక్ట్ కి 200 ఎకరాల భూమిని కట్టబెట్టిండ్రు. ఎవరు మేడం, ఎవరు కట్టబెట్టిర్రు? తెలంగాణ ప్రభుత్వం కాదా? అవునా కదా జ్యోత్స్న గారు, మీకు తెలుసా? మీ దృష్టిలో అవునా ఉందా? చెప్పాలా? మీ దృష్టిలో ఉందా లేదా అంటున్నా. ఎందుకు లేదు, ఉంది ఉంది. నేనేమంటున్నా దానిపైన విమర్శలు కూడా చూసాం కదా, పైన ఏం అంటారు ఇక్కడ విమర్శలు కింద ఏం లేదు, ఒక రావాల్సిందే. విధంగా కొంత వన్యప్రాణులకు లేదు, అది సంబంధించి ప్రభుత్వం కేర్ తీసుకోవాల్సింది, ప్రైవేట్ పరం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అదాని అంబానీ ఈ కాన్సెప్ట్ లో విమర్శ ఏవైతే వస్తున్నాయో మీరే వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేస్తారు అన్న విధంగా కూడా ఆ రోజు విమర్శలు చూసాం కదా. ఇప్పుడు నేనేమంటున్నా మేడం అంటే, ఇప్పుడు వీరు చేస్తారు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తారు, ఒకరిని టార్గెట్ చేసి విమర్శిస్తారు. విమర్శ కోసం విమర్శ వద్దు. నేను అనేది ఏంటంటే, మీరు ఏదైనా కేటగారికల్ గా విమర్శ ఉంటే చెయ్యండి, మేము ఆహ్వానిస్తాము, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీళ్ళకి అర్థం కాని విషయం మేడం, మేము ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రతిసారి ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాము. ఎక్కడ కూడా అహంకారపూరితమైన పాలన కొనసాగుతలేదు, భేషజాలకు పోము. మేము ప్రజా సేవకులం అని చెప్పుకుంటా ఉన్నాము. ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని సేవగా భావిస్తా ఉన్నాం తప్ప ఇది అధికారం కోసము మమ్మల్ని మల్లిగారణ పోయింది. చెప్పండి రామ్మోహన్ రావు గారు. రాజకీయ పక్కన ఆర్థిక ఈ విషయాన్ని మాట్లాడుతున్న బెస్ట్ అంటున్నాను నేను. ఎందుకంటే ఇవాళ ద్రవ్యోల్బణం పెరిగిన మాట వాస్తవము, దీన్ని గమనించాల్సిన అవసరం. పేదలు ఇంకా మరింత పేదలు అవుతున్నారు. ఏదైతే నిత్యావసర వస్తువులు కూడా స్థిరమైన సమస్య లేదంటున్నారు, అందులో ఏం తేడా లేదు. దానికి కారణం ఏంటంటే మిగతా రంగాల్లో పెరిగినంతే పెరగలేదు అని సంతృప్తి పడాలి అంతే. అతి పెద్ద కొనుగోలుదారులు ప్రభుత్వాలే, బియ్యం అయినా ఏవైనా కూడా కనుక రేట్లు పెంచాయి. అవి ఎట్టి వయసులో మీ మద్దతు ధరలు పెరిగాయి ఏవైనా చూడండి. మీరు పెట్టుబడికి మనకు వచ్చే ఆదాయానికి తేడా ఉందా లేదా? అమెరికా లాంటి దేశం వేరు, 2% వ్యవసాయదారులు, సబ్సిడీలు ఎక్కువ. అమెరికా ఇచ్చిన సబ్సిడీ చూసుకుని మన దగ్గర ఇచ్చే ఈ రైతు బంధువులు, రైతు భరోసాలు చాలా చిన్న పీరియడ్స్ లాంటివి అంటున్నాను నేను. రైతులకు ఎంత చేసినా తక్కువే. ఇంకోటి ఏంటంటే మనం ఉద్యోగుల దృష్ట్యా మాట్లాడుకుంటున్నాం. కాకపోతే మనకు అంటే రైతులకు సంబంధించినటువంటి సెగ్మెంట్ చాలా పెద్దది, అంటే అంత పెద్ద ఎత్తున మన వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఇంత పెద్ద మొత్తంలో కుదురుతుందా అనేది కూడా, అంటే ఇప్పటికిప్పుడు కుదురుతుంది. మనసుంటే మార్గపడుతుంది. మరి లాభసాటి వ్యవసాయం కుదురుతుంది. ఎట్లా కుదురుతుంది అని చెప్పాను కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఉండాలి. పెట్టుబడులు కూడా ఏ పంట వేస్తే ఎట్లా, వరి వేస్తే ఊరి అంటే ఆయన మీద అంటే, వ్యవసాయం దాటిగా పండుగ చేయాలంటే ఇంకోటి. నేను ఏమంటున్నానంటే ఈ బ్యాంక్ స్టేట్ పక్కన పెడతాం. వ్యవసాయ రంగం బాగుపడకపోతే ఇంకే రంగం బాగుపడదని దాని మీద దాని చుట్టూ అంతే ఆధారపడి ఉంటుంది. రెండోది కార్మికులు, ఏది రెక్కలు కష్టం చేసుకుని, ఈ రెండింటిని మనకు బాగు చేయకపోతే, ఈ రెండు రంగాలు బాగు చేయకపోతే మిగతా రంగాలు ఏ ఉన్నా లాభం లేదంటున్నాను. వీళ్ళందరూ ఏం కూర్చొని తింటారు? వ్యవసాయదారుడు పనిచేయకపోతే ఏం తింటారు వాళ్ళందరూ? అందుకని ఏమంటారు, మదనపల్లిలో మేము 2 రూపాయల టమాటాలు కొని ఇక్కడ అమ్మితే ₹1 లాభం వచ్చింది కదా. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎందుకు చేస్తలేరు? ఏ పంట ఎట్లా పెట్టాలని ఎందుకు చేస్తలేరు అంటున్నాను. కేవలం వరి పండించడం వేస్ట్ అంటున్నాను. సోమరిపోతున్న వ్యవసాయం ఇది వరి. నేను చెప్తున్నా వ్యవసాయదారులకు, నేను కూడా వ్యవసాయం, నా ఇంటి దగ్గర ఇప్పుడు నేను కూర్చున్న ఇంటి దగ్గర నాకు 5 ఎకరాల పొలం ఉంది. నేను కాదంటలేదు. వ్యవసాయంలో వరి కాక ఇంకా ఇతర పంటలు పండించే ప్రయత్నం చేయాలి. మెలకువలు నేర్చుకోవాలి. మంచి వ్యవసాయంలో లాభసాటి వ్యవసాయం చేసుకునే ప్రయత్నం చేయాలి. నియంత్రిత సాగు విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం సబ్సిడీలు ఏం లేకుండా పోతున్నాయమ్మా. ఒకటి ఏమైందంటే ఇప్పుడు ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయని ధరలు పెరుగుతాయి, వాళ్ళకి పెట్రోల్ రేటు పెరిగినా వాళ్ళ ఉద్యోగులు వాళ్ళకి డిఏ రేపు వస్తుంది అంతే. కానీ కేవలం 3% ఉన్న ఇది మొత్తం ప్రపంచ దేశంలోనే 3 కోట్ల మంది ఉద్యోగులమ్మా. సంఘటిత రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలలో 3 కోట్ల మంది, 140 కోట్ల మందిలో 3 కోట్ల మంది ఇంటూ ముగ్గురు వేసినా 10 కోట్ల మంది సమస్య అది. కానీ మిగతా 90 కోట్ల మంది, మన 100 కోట్ల మంది సంగతి ఏంటంటున్నాను నేను. అక్కడ ఇది పట్టించుకోకపోతే ఆర్థిక అసమానతలు పెరగడానికి ప్రధానమైన కారణం ఏమవుతుంది? వ్యవసాయ రంగంలో విద్య, ఆరోగ్యాన్ని మీరు ఒక్కగట్లేదు సార్ దిలీప్ గారు. అప్పుడు అదే విద్య ఆరోగ్యంలో ఇవాళ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి జబ్బు చేస్తే తనకు మొత్తం సంవత్సరాలు 40% దానికే పోతుంది. ఆరోగ్యము కార్పొరేట్ అయింది, కార్పొరేట్ అయింది. 2 ఫ్రీ ఏ ఫ్రీలు వద్దు.
అవసరం లేకుండా పోతాయి. సార్ రెండు విషయాలు సార్ మీరు చెప్పిన అంశాలు ఏంటంటే ఆరోగ్యము ఎడ్యుకేషన్ గురించి నేను 2 విషయాలు చెప్తా సార్. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొని వచ్చినాం సార్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమం ఇది. 50 కోట్ల మందిని అనుసంధానించినాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనాలని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారండి. నేను కార్పొరేట్ సంస్థలు లేవు, కార్పొరేటీకరణ కాలేదని నేను చెప్పట్లేదు, అది అతిశయోక్తి అవుతుంది మళ్ళీ నేను అట్లా చెప్తే. ఎందుకు అని అంటే అందుకనే కేవలము నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసిందని అంటే ఎక్కువగా ఖర్చు పెడుతున్నది, ఎక్కువగా ప్యానిక్ అయి ఖర్చు పెడుతున్నది వైద్య రంగం పైననే. కనుకనే ప్రజల్ని అనుసంధానం చేసిర్రు. ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొని వచ్చి వారిని ఆ కార్యక్రమం కింద అనుసంధానం చేసినాం. ఇంకొక విషయం ఏంటంటే కార్పొరేట్ విద్య అని చెప్తా ఉన్నారు సార్. కార్పొరేట్ విద్యలో కూడా, కార్పొరేట్ విద్యా సంస్థల్లో కూడా కేంద్ర ప్రభుత్వము తెచ్చిన విద్యా హక్కు చట్టం ద్వారా తెచ్చిన ఆ కార్యక్రమంలో 25% మందికి. జ్యోత్స్న గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తోంది జ్యోత్స్న గారు వినిపిస్తోంది. మళ్ళీ పోయిందా? లేదు మీ వాయిస్ మాకు వినిపిస్తోంది. దిలీప్ గారు జ్యోత్స్న గారు వినిపిస్తోంది. దిలీప్ గారు, ఈవెన్ మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది ఎందుకు అమలు చేయట్లేదు, దీనికి సంబంధించి నివేదిక కూడా ఇమ్మన్నారు. ప్రైవేట్ స్కూల్స్ మళ్ళీ ఒకసారి లాగిన్ అవుదురు ప్లీజ్. అంటే మీ వాయిస్ మాకు వినిపిస్తోంది, మేబీ మాది మీకు వినిపిస్తలేదని అనుకుంటున్నాను. వాళ్ళకి సప్లిమెంట్ చేస్తానమ్మా. నేనేమంటున్నానంటే మనకు ఆరోగ్యశ్రీ గాని ఆయుష్మాన్ భారత్ మంచిది కాదట్లేదు, వద్దట్లేదు. విద్యలో కూడా హై స్కూల్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇవాళ. నేను ప్రతిరోజు మీరు ఎవరు పోతారు పోయిన టీచర్ని కానీ అడ్వకేట్ కానీ నేను ఏదైనా టైం దొరికితే ఆరోగ్య కేంద్రాన్ని విద్యా సంస్థలు సందర్శిస్తా. మనకు బ్రిటన్ లో మంచి ఆదర్శం ఉంది. బ్రిటన్ లో మంచి ఆదర్శం ఉంది. ఒకటి బ్రిటన్ లో ఏముందంటే ఎన్నో 1949 NHS అంటే నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంటున్నది. ప్రధానమంత్రికి ఒకటే వైద్యం, మామూలు వాడికి ఒకే వైద్యం ఉన్నది అక్కడ. నేనేమంటున్నాను ఈ ఆరోగ్యశ్రీ వాటి అందరికీ వర్తింపజేయండి. మళ్ళీ తెల్ల కార్డు, నల్ల కార్డు, పచ్చ కార్డు ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటున్నాడు? ఏం అవసరం లేకుండా అందరికి వర్తింపజేస్తే అందరికి ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేసేయండి ప్రజలందరికీ కూడా. బ్రిటన్ ఉదాహరణ మంచిగా ఉంది అంటున్నాను. మేము దీని మీద పత్రం కూడా సమర్పించినాం, పార్లమెంట్ కి ఇచ్చినాం, అసెంబ్లీకి ఇచ్చినాం అంటున్నాను. అయితే చూద్దామండి ఇవాళ బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, వైద్యారోగ్యానికి సంబంధించి కావచ్చు, మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, ఆదాయ వ్యయ లెక్కలు ఏ విధంగా ఉంటాయి, రాష్ట్రాలకు వివిధ ప్రాజెక్టుల కేటాయింపులు ఏ విధంగా ఉంటాయి అనేది 11 గంటలకు నిర్మలమ్మ చేసేటువంటి అంటే పెట్టేటువంటి పద్దు తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, రామ్మోహన్ గారు, అనిల్ కుమార్ గారు, దిలీప్ ఆచారి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.